pleasure of Guru, for the pleasure of Guru and Gauranga. మేము ఏం చేస్తాను, it is just for Guru Maharaj and Srila Prabhupada. మనకి ఆపర్చునిటీ ఇచ్చిన Srila Prabhupadకి మనం థ్యాంక్ యూ చెప్పాలి, కానీ మనకే కాదు. అండ్ మీ అందరికీ ఫస్ట్లీ వెల్కమ్. ఒక చిన్న ప్రార్థన నుంచి మనం స్టార్ట్ చేద్దామా? సో నిత్యం భాగవత సేవయ గ్రూప్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపాదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. విష్ణుపాదాయ కృష్ణ. ఓకే, హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈ క్లాస్కి. సో ప్రభుజీ ఇంట్రొడక్షన్ చేసేప్పుడు నా గురించి చెప్పారు. దాంట్లో ఒక పీస్ ఆయన చెప్పలేదు, ఆయనకే తెలియదు ప్రాబ్లీ. మా ఊరు, మా నేటివ్ వచ్చి మాది చిలుకూరు, హైదరాబాద్ దగ్గర. కానీ నేను బోర్న్ అండ్ బాటప్ బెంగళూరు. సో నాతో తెలుగు 20% ఉంటే ఇంగ్లీష్ అండ్ కన్నడతో ఇన్ఫ్లుయెన్స్ 80% ఉంటుంది. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మీరు యూ కెన్ స్టాప్ మీ. మురళీప్రియ ప్రభు క్యాన్ క్లారిఫై ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్. లేకపోతే నేను చెప్తాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ టిఓటి ఎవరో పింక్ చేశారు, క్యాన్ ద క్లాస్ బి ఇన్ ఇంగ్లీష్? ఐ విల్ సీ హౌ మచ్ వీ కెన్ కవర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో అయినంత మనం తెలుగులో చేస్తాం. అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ సమ్ స్పెసిఫిక్ పాయింట్స్ విల్ కవర్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఓకే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి భాగవతం క్లాస్ కాదు. సో ఐ డోంట్ నీడ్ టు గివ్ అ లెక్చర్. అండ్ ప్యూర్లీ మురళీప్రియ ప్రభు గారు చెప్పారు, ఇయర్లీ 2 times 2015 నుంచి 2025 వరకు we have done yatras every year for the temple. And ప్రభుజీ మీకు ఈ రోజు 80 మంది ఉన్నారు ఇక్కడ, 80 people. When we started our first yatra was 40 people. And we have seen people 300 plus people in yatras. And it can happen, it can be successful only with cooperation of devotees. అలా కాదు, మన కోఆర్డినేటర్ ఇద్దరు ఉంటే చాలు, ఎన్ని మంది అనిపించుకోవద్దాం కాదు. ఎవ్రీ మెంబర్ ఈస్ వెరీ ఫార్చునేట్ టు కమ్. సో మనం అది కొంచెం చూద్దాం. విల్ టచ్ అపాన్ దోస్ పాయింట్స్. అండ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ మీకు ఎక్కడైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా అడగాలంటే. సో ఇట్ క్యాన్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. సో సింప్లెస్ట్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్, ఇక్కడ ఎన్ని మంది ఆల్రెడీ బృందావన్ వెళ్ళారు? రైజ్ ఆఫ్ హ్యాండ్స్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. Okay, still the votes are coming. Good to see 30-40%. We have visited, is it? Vrindavan, Yeah, we have visited. yes. How many of you have visited Yes. Vrindavan? Okay. Thank you, Prabhuji. Hare Krishna. Yes, thank you. Okay, so I can see about 15 hands. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। Dandavat Mataji. Okay, okay, nice. So good. So many of you visited. Okay, you can put your hands down, lower the hands down, or a host please handle. Okay, ఇప్పుడు క్వశ్చన్, లిటిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని మంది ఇక్కడ వృందావన్ కి భక్తుల జొత్తులో వెళ్ళారు? ఐ హావ్ గాన్ ఇన్ అన్ యాత్ర. నేను ధామ్ అండ్ యాత్ర ఐ కీప్ రిపీటింగ్. So how many of you have been to the yatra? See, about 20 people have gone to Vrindavan. How many of you have gone with devotees? ఎన్ని మంది భక్తుల జొత్తులో వెళ్ళారు? Okay, see about 7, 8, 9. Okay, so 10 members. Can we stop with the 10? Sorry, right. Okay, so దీంట్లో ఎవరైనా అదర్ దెన్ మురళీప్రియ ప్రభు, ఎవరైనా ఇక్కడ
అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పొచ్చు, ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ గోయింగ్ విత్ డివోటీస్ అండ్ గోయింగ్ బై యువర్ సెల్ఫ్? నేను ఒక పనికర్ ట్రావెల్స్ బుక్ చేశాను, నేను ఒక సౌత్ ఇండియా ట్రావెల్స్ బుక్ చేశాను, నేను ఇక్కడ హోలీధామ్కి వెళ్ళాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదైనా డిఫరెన్స్ ఎవరైనా చెప్తే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు. ప్రభు, భక్తుల జొత్లో పోతే అదే మూడ్ లో ఉంటాం ప్రభు, కృష్ణ కాన్షియస్ లోనే ఉంటాము. వేరే వాళ్ళ జొత్లో వెళ్తే అన్నెసెసరీ టాక్, ఓన్లీ సీనిక్ బ్యూటీ అది చూస్తాం మనము. ఎస్థెటిక్ బ్యూటీ చూస్తామే మినహా మనము కృష్ణ కాన్షియస్ లో ఉండము. అదే ఒక భక్తుల జొత్లో పోతే అదే కాన్షియస్ ఉంటుంది, త్రూఅవుట్ ద డే అదే కాన్షియస్ లో ఉంటాము. అదే డిఫరెన్స్ ప్రభు నా ప్రకారం. Thank you, Mataji. Damayanti Mataji, thank you so much. Sorry. Very nice And we point. don't get to know the Sthala Purana. Yes. Yes. వెరీ నైస్ పాయింట్. మనకి స్థల పురాణం గురించి కానీ భక్తుల చూస్తే ఉంటే ఆ మూడ్ ఉంటుంది. సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఇస్ పిక్నిక్ వెసెస్ యాత్ర. మనం ఇక్కడ వెళ్ళేది ఇప్పుడు ప్రభుజీ సైడ్ 80 people 80 మంది వెళ్తారంటే ఇది పిక్నిక్ కాదు, ఇది యాత్ర. సో ప్లీజ్ రిమెంబర్ దట్. అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ అన్ యాత్ర, మనం యాత్ర వెళ్తే ఏమేమి చూడవచ్చు, ఏం చేయవచ్చు, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అ లిటిల్ బిట్. దాని ముందు విల్ టేక్ అ స్మాల్ పాస్ట్ టైం. కృష్ణుడు తన లీలా చేసేప్పుడు హీ డిసైడెడ్ హీ విల్ కమ్ టు అర్త్. ఈ మెటీరియల్ భౌతిక లోకానికి వస్తానని కృష్ణుడు వెళ్ళి చెప్పాడు అందరికీ, నేను ఇక్కడ వెళ్తున్నాను అని. అప్పుడు అన్నాడు రాధారాణికి, మీరు కూడా వచ్చేయండి, మనము మన లీలా చేయాలి కదా, లెట్స్ గో. ఇప్పుడు రాధారాణి అంటారు, నేను ఒకే ఒక కండిషన్లో వస్తాను, నా జొత్లో ఈ ముగ్గురు కూడా రావాలి. ఈ ముగ్గురు నా జొత్లో వస్తే కానీ నేను బృందావన్కి రాను. ఐ విల్ నాట్ బి కమింగ్ టు బృందావన్ ఇఫ్ దీస్ 3 డు నాట్ కమ్ అలాంగ్ విత్ మీ. ఎవరు? ఫస్ట్ వన్ యమునాదేవి. యమునాదేవి ఎటర్నల్లీ గోలోకంలో ఉంటారు. ఇక్కడ రావాలంటే యమునాదేవి వస్తే నేను వస్తాను. సెకండ్ వన్ బృందావన్ ఆఫ్ వ్రజధామ్. బృందావన్ వన్ ఆఫ్ ద ఫారెస్ట్, వనం అంటే ఫారెస్ట్ మనకందరికి తెలుసు. సో వన్ ఆఫ్ ద ఫారెస్ట్ బృందావన్ వస్తే అప్పుడే నేను వస్తాను. థర్డ్ వన్ ఈస్ గోవర్ధన్ పర్వతం వస్తే నేను వస్తాను. ఈ ముగ్గురు వస్తే మాత్రం నేను లీలకి కింద వస్తాను అని అన్నారు. సో ఈ బృందావన్ ఏముందో, బృందావన్ అంటే బృందావన్లో యమునాదేవిని ఉన్నారు, గోవర్ధన్ వ్రజ్ లో ఉన్నారు. సో వ్రజ్ అండ్ బృందావన్ ఇంటర్చేంజబుల్లీ మనం యూస్ చేస్తాము. బృందావన్ ఇస్ వన్ ఆఫ్ ద 12 ఫారెస్ట్. అక్కడ 12 ఫారెస్ట్లు ఉన్నాయి, వనం ఉన్నాయి. దాంట్లో ఒక్క వనం వచ్చి బృందావన్, ఇంకా 11 వనంలో ఎక్స్టెండెడ్ పార్ట్ మనకి గోవర్ధన్ కూడా ఉంటుంది. ఓకే, విల్ టాక్ అబౌట్ దిస్ లిటిల్ బిట్ మోర్. కానీ దిస్ ప్లేస్ మీరంతా చాలా ఫార్చునేట్, ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ that you're getting this opportunity to visit Vrindavan. Okay, please understand, you're all blessed. You might have seen thousands of people. Chala మందిలు ఉన్నారు మీ చుట్టుపక్క. వెరీ రేర్లీ ఎవరికైనా ప్లాన్ అడిగితే డిసెంబర్లో మేము సింగపూర్ వెళ్తున్నాము, మేము ఇక్కడ పాండిచేరి వెళ్తాము, మేము గోవా వెళ్తామంటారు. కానీ ఎన్ని మంది అంటారు మేము బృందావన్ వెళ్తామని? ఆ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏముందో, మన భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక కనెక్షన్ ఏముందో, దాని బృందావన్ కన్నా ఒక ప్లేస్ లేదు. ఓకే, సో డోంట్ టేక్ దిస్ థింగ్ వెరీ లైట్లీ, ద ఆపర్చునిటీ దట్ యుర్ గెటింగ్. మేము వర్షానికి రెండు త్వర వెళ్తాము. వి గో టు మాయాపూర్ అండ్ పూరి అండ్ టు బృందావన్ వ్రజ్. బేసికలీ ఇది మాత్రం యాత్ర ఉంటుంది. అలాంగ్ విత్ దట్ వి కవర్ సమ్ అదర్ ప్లేసెస్. కొన్ని మందికి వచ్చి సేమ్ ప్లేసెస్ మనం వెళ్తామా అని ఉంటుంది. సో 2-3 days we cover other places. ఒక జైపూర్ కానీ, ఒక హరిద్వార్, రిషికేష్ కానీ వెళ్తాము. బట్ అవర్ ఫోకస్ ఇస్ ఆల్వేస్ టు గో టు బృందావన్ ఆర్ మాయాపూర్. ఏమంటే ఇట్స్ స్పిరిచువల్ రీఛార్జ్. మన బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుందో అలా అనిపిస్తుంది మాకి. ఓకే, సో విల్ టాక్ అబౌట్ వాట్ ఈస్ అవర్ మూడ్ వెన్ వీ గో, వాట్ ఈస్ అవర్ మూడ్ వెన్ వీ కమ్ బ్యాక్. దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ ఈ హోల్ పర్పస్ వచ్చి మనకు అనిపిస్తుంది, మనం స్పిరిచువల్ రీఛార్జ్ అయిపోతాము. మనం రిటర్న్ వచ్చేప్పుడు మన చాంటింగ్, మన డివోటీ అసోసియేషన్, మనతో బిహేవియర్, మన జపం బాగా ఉంటుంది, మనతో ఎటికేట్స్, మనతో బిహేవియర్ చాలా బాగుంటుంది. మనకి భగవంతుని దర్శనం చేసేప్పుడు వెన్ ఎవర్ వీ గో టు ఎనీ టెంపుల్, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ టెంపుల్ లైక్ జగన్నాథ్ టెంపుల్ ఇన్ శేషాద్రిపురం వెళ్ళేప్పుడు, భగవంతుడు దర్శనం చేసేప్పుడు దెర్ ఇస్ అ ప్లెజర్ దట్ ఈస్ నాట్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్.
ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఏముందో మనకి వెన్ వి గో అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద రైట్ మూడ్ మనకి అది చిక్తుంది. అండ్ ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఐ హర్డ్ ఫ్రమ్ డివోటీస్ యాజ్ వెల్. అండ్ ఇట్ మే నాట్ హ్యాపెన్ ఇన్ వన్ టైమ్, ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్. నాకు ప్రాబ్లీ 5-6 times తర్వాత తెలిసింది. సమ్ పీపుల్ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఓకే, వెన్ వీ కమ్ బ్యాక్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ స్పిరిచువల్ రీఛార్జ్. అండ్ మనం ఎంటర్ కావాలంటే, వెన్ వీ హ్యావ్ టు ఎంటర్ ద ధామ్, మనం లోపల వెళ్ళాలంటే మనకి ఒక ట్రైన్ టికెట్ కానీ, ఒక ఫ్లైట్ టికెట్, ఢిల్లీ నుంచి వెళ్ళిపోతాము, ఒక బస్లో వెళ్తాను, కానే కాదు. దేర్ ఇస్ అ డెఫినెట్ పర్మిషన్, ఒక అప్రూవల్ మనకు ఉంటే మాత్రం మనకి వెళ్ళొచ్చు. ఓకే, ఎవరిది అప్రూవల్ కావాలి మనకి? భగవాన్ కృష్ణ భగవాన్ బృందాదేవి రాధాదేవి బృందాదేవి బృందాదేవి, తులసి మహారాణి రాధారాణి. రాధారాణి నైస్. ఓకే, సో బృందాదేవి కానీ, తులసి మహారాణి, యమునాదేవి అయింది. కృష్ణ భగవంతుడు వెళ్ళాలంటే మనకి పర్మిషన్ గ్రాంట్ చేసేది మన అమ్మే కదా. ఇంట్లో మనం ఇక్కడ వెళ్తామంటే పర్మిషన్ ఎండ్ ఆఫ్ ద డే అమ్మిస్తేనే వెళ్తారు. శ్రీమతి రాధారాణి, నో డౌట్. ఓకే, రాధారాణి అప్రూవల్ లేక మనం అక్కడ వెళ్ళము. కానీ రాధారాణి అప్లికేషన్ ఆయనకు పంపిస్తారు కదా, అమ్మకి ఏమైనా చెప్తే మనకి ఏమైనా కావాలంటే అమ్మకి వెళ్తాం కదా. సేమ్ థింగ్ అక్కడ రాధారాణికి వెళ్తే కృష్ణుడికి ఓకే చెప్తారు త్రూ రాధారాణి. మనం వెళ్ళేక ముందు ప్లీజ్ బీ ప్రేయర్ఫుల్. మనకి వస్తాం, మన అక్కడ ప్రార్థన ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఫస్ట్ పర్మిషన్ శ్రీమతి రాధారాణి. దెన్ మీరందరూ ఇప్పుడు యు ఆర్ ఆల్ కనెక్టెడ్ టు మురళీ ప్రియ ప్రభు, టు ద పరంపర. సో ద ఎంటైర్ గురు పరంపర హోల్డ్స్ అస్. ఫుల్ గురు పరంపరకి ప్రార్థన చేసుకుంటాము. టు అవర్ స్పిరిచువల్ మాస్టర్స్, ఇఫ్ యు ఇనిషియేటెడ్, టు శ్రీల ప్రభుపాద్, ఇఫ్ యు నాట్ ఇనిషియేటెడ్, అండ్ ఇఫ్ యు ఇనిషియేటెడ్ టు శ్రీల ప్రభుపాద్, రైట్? సో వీళ్ళకి ప్రే చేసుకుంటాము. అండ్ లాస్ట్లీ, సో శ్రీమతి రాధారాణి, గురు పరంపర, శ్రీల ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్. లాస్ట్లీ వైష్ణవాస్. ఆల్వేస్ టేక్ వైష్ణవాస్ విత్ యూ. ఓకే, మన పిక్నిక్ వెళ్ళేకి, యాత్ర వెళ్ళేకి అదే డిఫరెన్స్. వెన్ వి గో దేర్, వి గో విత్ వైష్ణవాస్. అంటే మనం ఇప్పుడు ఆ ప్లేస్ తెలిసిన వాళ్ళు, ఆ ప్లేస్లో కనెక్టెడ్ ఉండే వాళ్ళ జొత్తులో వెళ్తే దట్ ప్లేస్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు అస్. మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాము, పెట్టుకుంటాం కదా, నాకు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేసుకోవాలి, ఒక బీడీఏకి కానీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వెళ్తే నాకు ఎవరూ తెలియదంటే నేను అక్కడ వెళ్తే ఐ గో ఫ్రమ్ వన్ పోస్ట్ టు అనదర్. ఈ కౌంటర్ వెళ్ళు, ఇక్కడ వెళ్ళు, ఆ అప్లికేషన్ ఫిల్ చేయి, ఇక్కడ ట్యాక్స్ ఫిల్ చేయి. ఒక్కరు మనిషి చెప్తా ఉంటే హూ నోస్ దట్ ప్లేస్, ఆ మనిషి చెప్తాడు ఇది 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 చేస్తే చాలు, యువర్ అప్లికేషన్ ఇస్ త్రూ. దట్ వన్ పర్సన్ ఇస్ దట్ వైష్ణవ. ఇక్కడ మీకు దట్ వన్ పర్సన్ ఇస్ యువర్ మురళీ ప్రియ ప్రభు. ఐ డోంట్ నో అబౌట్ హిస్ టీమ్. ఆ టీమ్ ఏది ఉందో, కోఆర్డినేటింగ్ టీమ్ ఏది ఉందో, టీమ్ జొట్లో వెళ్ళండి. స్టే విత్ దెమ్. మీకు ఈ ధామ్ చూడాలంటే ఆల్వేస్ స్టే విత్ యువర్ కోఆర్డినేటర్. డు నాట్ ప్లాన్ ఎనీథింగ్ సపరేట్. వీళ్ళు చెప్పారు, నేను ఇంటర్నెట్ చూసాను, ఆటో డ్రైవర్ ఇలా చెప్పాడు, అక్కడ ఏదో డిస్కౌంట్ ఉందంట, ఈ టెంపుల్ బాగుందంట. షెడ్యూల్ ఉంటుంది. స్టే విత్ ద కోఆర్డినేటర్. నేను మీకు చెప్పినట్లు ఎలా ఒక ఆఫీస్ వేర్ యూఆర్ అన్ అన్నోన్ పర్సన్ వర్సెస్ యూఆర్ నోన్ వెన్ యూ నో అ పర్సన్, మీకు ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది టు రెలిష్ ద ధామ్. ఓకే, ఇస్ దట్ పాయింట్ క్లియర్? దీంట్లో ఏదైనా క్వశ్చన్ ఉందా? ఈవెన్ ఇఫ్ యూ హవ్ గాన్ దేర్ ఎర్లియర్, నేను ఫస్ట్ డే వెళ్ళినాను, నాకు తెలుసు ఇక్కడ ఈ బాంకే బిహారీ టెంపుల్ ఉంది, ఇక్కడ గోవర్ధన్ వెళ్ళొచ్చు, మీకు ఫస్ట్ డే తెలిసి ఉంటే కూడా స్టే ఇన్ ద గ్రూప్, బికాస్ దేర్ ఇస్ అ డెఫినెట్ డిస్టింక్షన్ బిట్వీన్ అ రెస్పెక్టెడ్ పర్సన్ వెర్సెస్ అ విజిటర్. ఓకే, సో ఇది మనతో బేసిక్ సెట్టింగ్ ఆఫ్ ద సీన్. ఇప్పుడు మనము 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చరణకి మురళీ ప్రియ ప్రభు, కెన్ యూ కవర్ ఆన్ దీస్ అని. ఐ టాక్ అబౌట్ ఇట్, but again feel free to raise your hand, ask any questions on whatever I've been telling. Okay, first thing, a mood of a devotee before entering or before going into this place. Simple. If you have not already started, we always start at least a month before traveling. The mood is prayerful and hopeful. And ippude cheppamu, we are going to a dham with the permission of Srimati Radharani, Guru Parapara, Prabhupada, Guru Maharaj, Vaishnavas kada మనం లిస్ట్ చేసాము. బీ వెరీ ప్రేయర్ఫుల్. ఫస్ట్ థింగ్ మనం ప్రార్థన చేసుకుంటాము,
If you so desire, please let me enter the dham. Let me see the dham. Okay, ఎంటర్ చేసి మనం చాలా చూడొచ్చు. ఇట్స్ నాట్ ఈజీ వెన్ వి జస్ట్ ఎంటర్ అవర్ సెల్స్, మనకి అది కనిపించకపోవచ్చు. Okay, there are so many secrets to be revealed. Okay, the second one is prayerful and hopeful, right? So you're hoping that there are no emergency situations that you will go. That's why మన ప్రేయర్లో ఎప్పుడు చెప్తాము, మై డియర్ లార్డ్, ఇఫ్ యూ సో డిజైర్, మీకు ఇష్టం ఉంటే నేను అక్కడ వచ్చేది, దయచేసి నన్ను అక్కడ పిలుచుకు వెళ్ళండి, so that I can see the dham. Idi before entering mode. Okay, this is as simple as it gets. Start very early. The second one is manu vellik mundu necessary items anta Murali Priya cheptaru. I'm probably sticking only to the conceptual items, right? Most important, when we enter the dham during our yatra. Okay, first thing, as soon as మీరు ఫ్లైట్ లో ట్రైన్ నాకు తెలీదు, బట్ వెన్ యూ ఎంటర్ in the bus, you come to Vrindavan. Either you go to Mathura or Delhi, akkadi nunchi oka bus teeskoni vastaru, or Agra, akkadi nunchi bus teeskoni you enter into Vrindavan. As soon as you get down, first thing we do is pay obeisances, ante namaskaram. Evaraina ikkada Prabhujis unte, Prabhujis will do dandavat, full flat like a rod, thanking the dham. Matajis evaru unnaro, they will do their pranam, panchang pranam antaru, basically the normal pranamam chestam. Okay, because that place is where Krishna and Balram have put their lotus feet. Akkada any leela jarigayante, the dust of the devotees manaki akkada chiktundi. So that's the mood when we enter during the yatra. Two things: entering, before entering, what do we do? Prayerful and hopeful. When we enter during yatra, మన mood ఉంది prayerful and thankful. మనం అక్కడ వచ్చాము ఇప్పుడు, లెట్స్ బి థ్యాంక్ఫుల్ టు ద ధామ్, థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ పర్మిషన్ జొత్తులో వచ్చాము. అండ్ ప్రేయర్ఫుల్ త్రూ అవుట్ ద యాత్ర. ప్రేయర్ ఏమంటే, ప్లీజ్ ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ క్వాలిఫైడ్, ప్లీజ్ రివీల్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఏమి బృందావన్ ఎలా ఉంటుందంటే, జస్ట్ బృందావన్ ఇస్ వన్ టౌన్. ఓకే, చాలా టౌన్స్ ఉన్నాయి, చాలా ఫారెస్ట్ ఉన్నాయి. బృందావన్లో మాత్రం దెర్ ఆర్ 5,000+ టెంపుల్స్. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తాను. మేము వెళ్ళినప్పుడు దే టుక్ us in a bus to one remote place. This was our second yatra. First yatra, it was more Vrindavan, Dwarka. First yatra was about 13 days. The first biggest yatra after my marriage, I was like 2 weeks plus leave chiktund nanu undled nak. It was a big thing. So 13 days vellamu, we went to Vrindavan. It was very nice. But second yatra was only Vrindavan. We had an association of దీనబంధు ప్రభు. మీకు ఎవరికి తెలుసు అని తెలీదు, శిలా ప్రభుపాద్ డిసైపుల్, హిస్ గ్రేస్ దీనబంధు ప్రభు. మీరు వెళ్తే ఇప్పుడు డెఫినెట్లీ ఆయన్ని చూడొచ్చు. విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ మంగళారతి. అండ్ మీ షెడ్యూల్ నేను చూసాను, మంగళారతి డైలీ అటెండ్ చేస్తారు. డోంట్ మిస్ దట్. ద అనౌన్స్మెంట్ ఇన్ ఇంగ్లీష్ వచ్చేసి దీనబంధు ప్రభు చేస్తారు. టేక్ హిస్ బ్లెస్సింగ్స్. Okay, Murali Priya Prabhu, if you get a chance to talk to him, go and just tell him that we have come from Bangalore, ISKCON Seshadripuram, and tell him that if you can bless the devotees, Virantu Jyotikunte, he'll probably give the 2 minutes, 5 minutes. He's usually busy in Kartik, but otherwise he'll probably even address the group. But again, left to you and him. So Deenabandhu Prabhu mamni pilchuko vellaru. Akkada velte he took us to one place, Nandagaon Dagra, and we all went for darshan. Some devotees went for darshan. I had a service. ఆయన్ని నువ్వు చూసుకో, ఆయన జ్యోతిలో ఉండు అని 2-3 of us were there. కొంచెం ఫ్యాన్ చేసుకుని, ఈస్ వెరీ ఓల్డ్, ఈస్ ప్రభుపాద్ డిసైపుల్, సో ఈస్ వెరీ సీనియర్. సో ఆయన జ్యోతిలో నేను ఉంటుంది. సో he just walks around and there are different Brajvasis ఎవరు ఉన్నారో ఆయన వాళ్ళతో అక్కడ వచ్చి మాట్లాడతారు. దే డోంట్ టాక్ ఇన్ హిందీ, దే టాక్ ఇన్ బ్రజ్ భాష. హిందీ లాగే ఉంటుంది కానీ కొన్ని లోకల్ డైలెక్ట్ ఉంటుంది. వచ్చి ఆయనకేమో ఇచ్చారు, ఇక్కడ రండి, మా ఇంటికి రండి, ఇక్కడ కృష్ణ బలరామ్ వచ్చి ఆడారు. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ కృష్ణ బలరామ్ కేమ్ అండ్ ప్లేడ్ అని మమ్మల్ని తోడుకో వెళ్ళారు. ఒక చిన్న ఇల్లు, ఒక హట్, దాంట్లో ఒక వరండా లాగా ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. అండ్ దే హ్యావ్ అ ఫోటో. ఆయన ఇల్లు వచ్చేసి ఇఫ్ యూ జస్ట్ కాన్సెప్చువల్లీ చూస్తే ఒక 20 రూమ్, అంతే, 20 by 20 feet రూమ్. దాంట్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఇల్లు ఇస్ కృష్ణ బలరామ్ వచ్చారు అని ఒక ప్లాట్ఫామ్ పెట్టి, వాళ్ళతో ఫోటో పెట్టి, గార్లెండ్స్, దీపము, different forest flowers, and wonderful fragrant smell. All illinte dantlo, it's half of it is dedicated to Krishna.
అప్పుడు అర్థమైంది, వృందావన్ ఇస్ నాట్ అబౌట్ 10 temples. Every inch of Vrindavan belongs to Krishna. And people behave that way. అంటే అందరికి ఆ మూడ్ ఉంటుంది ఫుల్ టైం. ఇది మీకు తెలుసుకోవాలంటే ఇట్ ఇస్ నాట్ బుకింగ్ ట్రావెల్స్ అండ్ గోయింగ్. ఇట్స్ నాట్ గోయింగ్ బై మై సెల్ఫ్. ఈ 10 places గూగుల్ సెర్చ్ చేసి వెళ్ళేది కాదు. When you go with devotees, you will relish, and you may not relish, you may not see it again. And probably we have done about 8 to 10 yatras at least minimum, and I've probably seen this only once. Ilanti experience. Akkada Raman Reti antaru, that sand. You will go to the Raman Reti. I think day 1 you're covering Raman Reti. That sand is so Ramana ante so soft, so beautiful. Sand lo emaya beautiful, Reti lo em beautiful ఉంటుంది. మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. People play there. Okay, so ilanti experiences emundo, we should do it without offending. We'll talk about offenses in a bit, but akkada now we are in the yatra kada. Before yatra we have seen, in the yatra, during yatra we are prayerful and thankful. Every place that you go, and ekkadikada veltamo, ఏ place lo veltamo, evaru unnaro, always be very very thankful to them. They are serving Krishna, we are just attending there. So we are getting an opportunity to relish it. Kirtan చేసేవాళ్ళు కానీ, ప్రసాదం సర్వ్ చేసేవాళ్ళు కానీ, అక్కడ పూజారీస్ కానీ ఎవరు ఉంటే just be thankful. And most important part of this entire yatra, please remember, the most important part is to hear the glories of the Lord. అన్ని ప్లేస్ లో కృష్ణుడిది రూప, లీల, గుణ అండ్ భక్తాస్ ఉంటారు. కృష్ణుడిది ఒక ఫామ్ ఉంటుంది, అది రూపం ఉంటుంది, అండ్ ఈచ్ టెంపుల్ ఇస్ డిఫరెంట్ రూపం. మీరు ఇక్కడ మనం నార్మల్లీ మాట్లాడేప్పుడే కొందరు అంటారు రాధా మాధవ్ అంటారు, కొందరు రాధా శ్యామ్ సుందర్ అంటారు, కృష్ణ బలరామ్ అంటారు. ఈ మాధవ్, కృష్ణుడు, ఈ శ్యామ్ సుందర్, వీళ్ళంతా ఎలా డిఫరెంట్? ఈ మురళీప్రియ, హౌ ఇస్ ఈ డిఫరెంట్? మురళీప్రియానో కృష్ణుడి పేరే కదా. సో ఈ గోవింద అంటారు, ఈ డిఫరెన్సెస్ ఏంటి? దట్ యూ విల్ అండర్స్టాండ్. ఈచ్ ప్లేస్, ఈచ్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, ఈచ్ రూపం ఆఫ్ ద లార్డ్, మీకు దాని గురించి తెలుసుకోండి. ఈచ్ లీల, అన్ని ప్లేస్కి ఎక్కడెక్కడ వెళ్తారో, ఒక గోకులం కానీ, ఒక దామోదర్ లీల అయిన ప్లేస్ కానీ, ఒక బ్రహ్మాండ ఘాట్ కానీ, ఒక రమన్ రేతి కానీ, మీరు ఆ లిస్ట్ చూశాను, ఎంత ప్లేసెస్ వెళ్తున్నారు. షట్ గోస్వామి టెంపుల్స్ లో మీరు రాధా గోవింద్ జీ, రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్, ఈచ్ ప్లేస్ లార్డ్ ఇస్ డిఫరెంట్, ఈచ్ లీలా ద లార్డ్ ఇస్ డిఫరెంట్. ఈ లీలా తెలుసుకోండి, రూపమైంది, లీల అయింది. ఈచ్ ప్లేస్ ఆయన శాంక్షనింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, you might have heard already, భాగవతం చేస్తున్నారంటే you would have heard about సంబంధ అభిధేయ ప్రయోజన, right? You are actually visiting the సంబంధ అభిధేయ ప్రయోజన deities, రాధా మదన్ మోహన్, రాధా గోవింద్ జీ, రాధా గోపీనాథ్. నాట్ ఓన్లీ ద లీలా, బట్ ఆయన గుణం కూడా అక్కడ డిఫరెంట్ ఉంటుంది. when you go to రాధా దామోదర్ జీ టెంపుల్, అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి. there be a గోవర్ధన్ శిల. సనాతన్ గోస్వామి అక్కడ వచ్చారు, he did his pastime. what is that pastime? how is the Lord merciful to him there? when you go to రాధా శ్యామ్ సుందర్ టెంపుల్, అక్కడ చెప్తారు నువ్వు 4 పరిక్రమ చేస్తే నీకు గ్యారంటీడ్ బ్యాక్ టు గోలోకం అంటారు. 4 పరిక్రమ ఎందుకు? ఏమైంది అక్కడ? why is the Lord so merciful? each place has a different rupa, different leela, different guna. And lastly, the bhaktas. each place there is a specific set of devotees who have done their pastimes. anta place lanu bhaktulu different set of devotees have done pastimes. ఈచ్ షట్ గోస్వామి అంటే 6 గోస్వామిలకి 6 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద లార్డ్ ఉంటాయి. అండ్ 6 వాళ్ళు ఏదేదో పాస్టమ్స్, ఇన్ఫాక్ట్ 7 ఉన్నాయి అక్కడ, యూ కెన్ సీ దట్. అలాగే మీరు వృందావన్ ఇస్కాన్కి వస్తే అక్కడ బ్యూటిఫుల్ రాధా శ్యామ్ సుందర్, కృష్ణ బలరామ్, గౌర్నితాయ్ ఉంటారు. వెరీ 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 బ్యూటిఫుల్. దట్ ఎంటైర్ భక్తుడితో లీలా ఇస్ శిలా ప్రభుపాద్ తోడు ఒరిజినల్ సమాధి మందిర్ అక్కడ ఉంటుంది. డోంట్ మిస్ ఆల్ దిస్. అండ్ ఎవరు కృష్ణ కాన్షియస్నెస్ సీరియస్లీ ఫాలో చేస్తారు, దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్, డిఫెండింగ్ ప్రాపర్లీ. మనం ఆహారం, వి ఈట్ ఓన్లీ ప్రసాదం. మోస్ట్ ఆఫ్ అస్, ఐఎమ్ హోపింగ్ మోస్ట్ ఆఫ్ us are taking maximum only prasadam. ఈ రోజు ఏకాదశి, I can not talk much about prasadam, but so prasadam అందరూ తీసుకుంటాము. వృందావన్ is one place where you can go and freak out. మేము యాత్ర వెళ్ళే వన్ మోర్ రీజన్ అదే, అంటే మనం అక్కడ వెళ్తే మనకి వెరైటీస్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఫుడ్, ఆల్ ప్రసాదం చిక్కుతుంది. అక్కడ ఒక గోవిందాస్ ఉంటుంది, అక్కడ
devotees illulu untayi, there are restaurants there which are all connected to devotees. Banke Bihariji temple velte akkada the entire street has got bhog that you can offer and eat. So Vrindavan lo one of the reasons why we go, what can you do during the yatra, is enjoy prasadam. So whatever, if you have missed anything, go there, make enjoy chesukochu. This is the second part. In the interest of time, I'll keep moving. Meeku edaina question unte adagandi. So before entering, prayerful and hopeful. During the yatra, prayerful and thankful. After the yatra, see, yatra can finish only if you come back successful. So after yatra, our mood should be prayerful and merciful. Merciful, manam edi merciful, merciful Lord kada. మనం కరుణ చూపించాలి వేరే వాళ్ళకి. ఇప్పుడు మనం ఒక మూవీ వెళ్ళి వస్తే, మూవీ బాగుంది, ఏ చిరంజీవి మూవీ చూసాను, ఎలా ఉంది తెలుసా అయింది అంటాం కదా. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే కానీ, ఒక పాలిటిక్స్ చూస్తే కానీ మనం అంటాం కదా, ఇది బాగుంది, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ వెళ్ళకు. నేను యుఎస్ వెళ్ళాను, డిజ్నీ ల్యాండ్ ఇలా బాగుంది, నేను ఇక్కడ తాజ్మహల్ చూసాను, అలా అంటాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళొచ్చేది బృందావన్ చూసేది కాదు. బృందావన్లో అయిన లీలాలు, గుణాలు మనం తెలుసుకుంటే కృష్ణుడితో మహిమ మన అందరికీ చెప్పాలి. When you tell it to others, you are showing mercy. అంటే మీకు భగవంతుడు కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో ఏంటిలో, a person who gives this knowledge to others is very dear to me. The purpose of మనకి యాత్ర ఏమంటే, I should become closer to Krishna, I should become dear to Krishna కదా. మనం that is our mood to come back. మళ్ళీ వస్తే మనము we should be merciful to others. అంటే మనం actively engage ourselves in spreading Krishna consciousness. ఈ అవకాశం మనకి చిక్తుంది, మనం వచ్చి ఇది అందరికి చెప్పాలి. ఈ దీని గురించి, కృష్ణుడి గురించి కానీ, కృష్ణ కాన్షియస్నెస్ గురించి కానీ, ఐ హావ్ టు బ్రింగ్ మోర్ పీపుల్ అనే ఒక మూడు మన దగ్గర ఉండాలి. దట్ ఈస్ ఆఫ్టర్ వి కమ్ బ్యాక్. ఈచ్ ప్లేస్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ ప్రేయర్ఫుల్. నథింగ్ వర్క్స్ అవర్ సెల్స్. దీంట్లో ఏమి నేను చేస్తానని కానీ కాదు. ఇట్స్ ఆల్వేస్ దట్ ఐ టేక్ మర్సీ ఆఫ్ ద ఎంటైర్ పరంపర. సో వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రేయర్ఫుల్. And then we can be thankful, hopeful and merciful. Okay, this is the mood of going for this yatra. I'll pause here. Are there any questions? Inka unnai. We'll cover a few more topics, but are there any questions so far? Okay, questions if lekapothe we'll continue. Okay, so nenu annanu Vrindavan is a place of about 5,000 odd temples. Anta place we can't see everything. So there are two very important things that we do during the yatra. Man rendu important items chestam. First one is your Vrindavan parikrama. Second one is your Govardhan parikrama. Vrindavan lo center lo 5,000 temples అని పెట్టుకొని మనము యమునా దేవి నుంచి స్టార్ట్ చేసి we take one full round and come back to parikrama. About 8 to 9 kilometers ఉంటాయి అది. We usually can do it in about 2 hours maximum. భక్తుల జొత్తలో వెళ్తే, చాంట్ చేసుకునే వెళ్తే 16 రౌండ్స్ యూ విల్ ఫినిష్ ఆఫ్ వన్ పరిక్రమ. మీరు వెళ్ళేప్పుడు ప్లీజ్ డూ చాంటింగ్, నో కథాస్ లీలాస్. దట్ ఈస్ యువర్ 2 hours ఆఫ్ చాంటింగ్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ దేర్, సో మెనీ 5,000 టెంపుల్స్ అన్నాను. అంత టెంపుల్ మనం చూడలేదు. సో అందరికి మనం పోయి నమస్కారం చేయలేదు. సో వన్ ఇన్ ద బిగినింగ్, వన్ ఇన్ ద ఎండ్ మనం నమస్కారం చేద్దాం. సో మనం మాట్లాడుకునే వెళ్తే, ప్రజల్పా చేసుకొని వెళ్తే బాగుండదు. లీలాస్ మాట్లాడుతానని మనం ఫుల్ డైవర్ట్ అయిపోతే మనం ఆ ప్లేస్ రిలీజ్ చేయలేము. సో ఆల్వేస్ చాంట్ అండ్ గో. ఇది మనతో వృందావన్ పరిక్రమ. గోవర్ధన్ పరిక్రమ గురించి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ దేర్. వృందావన్లో దేర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. సి ఎవ్రీ టెంపుల్ ఇస్ బ్యూటిఫుల్, కానీ ద కింగ్ ఆఫ్ వృందావన్ ఇస్ కాల్డ్ బాంకే బిహారీ. ఓకే, ద మీనింగ్ ఇట్స్ బాంకే బిహారీ లాల్ టెంపుల్ అంటారు. మీరు ఎవరిని అడిగితే అక్కడ తీసుకువెళ్తారు. అండ్ దట్స్ వన్ టెంపుల్. ఓకే, సారీ. సో బాంకే బిహారీ లాల్ టెంపుల్ అంటారు. మనం వన్ అంటాం, వన్ అంటే ఫారెస్ట్, వాళ్ళు బన్ అంటారు, బిఏఎన్. ఇట్స్ ద సేమ్ థింగ్. బాంకే బిహారీ, బిహారీ అంటే కింగ్. So he is 1K Bihari, he is Banke Bihari. That's the name of the Lord. And pere vachesi he Rajudu of this entire Vrindavan, the entire forest ke and Raju. So it will be the most crowded temple. ఏ టైంలో వెళ్తారో మీకు క్రౌడ్ ఉంటుంది. సో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మురళీ ప్రియ ప్రభు, హౌ టు విజిట్, వేర్ టు కమ్, వేర్ టు అసెంబుల్, వేర్ టు డిపార్ట్. సో టేక్ కేర్ ఆఫ్ దట్. ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ కెనాట్ విజిట్ అట్ ద సేమ్ టైం.
ఈ బాంకే బిహారీ లాల్ టెంపుల్ వైస్ నాట్ ఓన్లీ ఆ మూడ్ చాలా బాగుంటుంది. ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. అక్కడ ఏమంటే దే విల్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్, సమ్ టైమ్స్ ఫర్ 5 minutes దే విల్ షో, సమ్ టైమ్స్ 2 minutes చూపిస్తారు, క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లార్డ్ వెరీ అట్రాక్టివ్. ఆయన చూస్తూ ఉంటారంట. మన జగన్నాథ్ లాగా హీ కీప్స్ సీయింగ్. మన దగ్గర కొంచెం ప్రేమ కనిపిస్తే, కొంచెం లవ్ కనిపిస్తే ఆయన మనతో వచ్చేస్తారంట. ఓకే, సో అక్కడ ఆ పూజారీస్ ఏం చేస్తారంటే మీరు చూడండి, కానీ ఎవరికి డోంట్ గివ్ దెమ్ సో మచ్ టైమ్ దట్ యూ విల్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్. సో క్లోజ్ చేసేస్తారు. దే కీప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. దట్స్ సో బ్యూటిఫుల్ ఆఫ్ ద లార్డ్ కదా. ఆయనతో ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క లీలా ఉంటాయి. అండ్ దిస్ బాంకే బిహారీ యూ విల్ సీ ఓన్లీ దెన్ యూ విల్ రియలైజ్ వాట్ ద మూడ్ ఇస్. ఇలాంటి మూడ్ అంత ప్లేస్ ఉంటాయి. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. ఓకే, అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దట్ యూ విల్ విజిట్ ఇస్ యువర్ గోవర్ధన్. గోవర్ధన్ పరిక్రమ ఇస్ అబౌట్ 21 kilometers. ఓకే, అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేకి. ఇఫ్ యూర్ హెల్తీ ఎనఫ్ టు వాక్, ప్లీజ్ వాక్. I don't know what's the schedule, but I think Murali Priya Prabhu, most of them are walking, is what I think. So Yes, Prabhu. 1 full day is Govardhana Parikrama. yes, and 1 full day is 1 full day. Yeah. Okay, so 8 hours, 10 hours. Ikkada emante like Vrindavan Parikrama నేను చెప్పాను, chanting is the focus. Govardhan Parikrama focus on the leelas. Chanting చేయండి, కానీ between every place 21 kilometers నడుస్తాము. We are going to cover 2 full states కదా, 2 states. We are going to cover UP నుంచి వెళ్ళి మనం రాజస్థాన్ ఎంటర్ చేసి మళ్ళీ యూపీకి వస్తాం. అంత పెద్దది అది. సో మీరు వెళ్ళేప్పుడు మీతో మొబైల్ సిగ్నల్ చేంజ్ అవుతాయి. వెల్కమ్ టు రాజస్థాన్ ఉంటుంది సడన్లీ. సో రాజస్థాన్, హర్యానా, ఓకే, one of these. Actually there are 3 places also it covers. Anyways, so Rajasthan adi basically you will enter Rajasthan, come back to UP. So ikkada vachi chala important places unnai where you see, I mean that entire list unnai. I don't know if Murali Priya Prabhu మీ ప్లాన్ అవుతుంది. The full list you will have to cover. It will take about 13-14 hours. లేకపోతేను the most important places మీరు కవర్ చేస్తే around 8 hours అవుతుంది. Every place take time, sit and hear katha. Every place కాదు, there are 4 or 5 important places. మీరు అక్కడ వెళ్ళి ఒక 15-20 minutes కథ కానీ ఒక 5 minutes కీర్తన చేసి మీరు ముందు వెళ్ళవచ్చు. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోండి సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ when you go there. సో జొత్తుకే ఉండండి. అండ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎంటైర్ పరిక్రమ ఇస్ విత్ ద స్లోవెస్ట్ పర్సన్ ఇన్ యువర్ పరిక్రమ. మేము యూజువల్లీ ఏం చేస్తామంటే మంది ఎక్కువ ఉంటారు కానీ 150, 200, 250 ఉంటారు. సో వీ స్ప్లిట్ దెమ్ ఇన్ టు బ్యాచెస్. దాంట్లో ఒక 20-30% విల్ టేక్ ఆటో. ఇఫ్ యూ కాంట్ వాక్, ఆటోస్ ఆర్ దేర్. సో మీరు ఆటో తీసుకు వెళ్తే ఆయన చూపిస్తాడు ప్లేసెస్. మళ్ళీ వచ్చి దెన్ యూ కెన్ కాంటాక్ట్ ద కోఆర్డినేటర్ అండ్ హియర్ ద లీలాస్. బట్ మేము 40-50 people విల్ గో టుగెదర్ సో దట్ మన అంత ప్లేస్లో ఆల్ 80 కెనాట్ సిట్ or 150 cannot sit. So we usually split it into 40. మీరు చూసుకోవచ్చు, we can probably split it into 2 or 1 group is okay. 50 can always sit. So there is Madhavendrapuri place కానీ, ఒక ఉద్ధవ్ కుండ్ కానీ, ఒక రాధా కుండ్, శ్యామ్ కుండ్ కానీ. Each place you come, Raghunath Das Goswami, Bhajan Kutir. These are all important places. Definitely spend some time. So now coming to the important point. So they say wherever you visit, whichever place you visit, you will have to spend 1 muhurta there. I've heard that in the Shastra it is said at least 1 muhurta you will have to spend. 1 muhurtam ante ensepu telusa, 48 minutes approximate. So 48 minutes lo manam darshanam cheyemu. I mean not that the 48 minutes we are going to stand in front of the Lord kada, man darshananiki 48 minutes spend cheyemu. The purpose of saying 1 muhurtam is you hear about the Lord. ekkada velteno భగవంతుడి గురించి, ఆయన లీలా కానీ, గుణ కానీ, ఆయన రూపం కానీ, లేకపోతే ఆయన తత్వం కానీ మనము వినాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ యాత్రాస్. ఓకే, ఎవరైనా ఇక్కడ ఐఎమ్ 100% షూర్ ఇక్కడ రేర్లీ ఎనీవన్ వుడ్ బి దేర్ హూ వుడ్ హావ్ నాట్ గాన్ టు తిరుమల. తిరుమలలో 2 hours, 3 hours, 4 hours, 5 hours మనం మినిమం ఉన్నాం. చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం, రైట్? మనం అక్కడ భగవంతుడి ఎదురుకి ఏం చెప్తుంది, ఆ జరగండి ఇంట్లో మనకి 30 seconds చెప్తాయి. సో 30 seconds అక్కడ ఉండేది కాదు. ఆ ఫుల్ క్యూలో మీరు ఎన్ని మట్టి గోవింద గోవింద అన్నారు కానీ చాంటింగ్ చేశారు, భక్తులతో వెళ్తే భగవంతుని చూసావా,
చేయి ఇలా ఉంటుంది, అభయహస్తం ఇలా ఉంటుంది, ఆయనకి ఇక్కడ ఒక వైట్ మార్క్ ఉంటుంది, కిరీటం ఇలా ఉంటుంది, ఆయన ఆయన తన పాదానికి చూపిస్తున్నాడు. సో ఇదంతా మనం విని ఉంటాం హోప్ఫుల్లీ. ఎవరెవరు వెళ్ళారో తిరుమలకి, తిరుమల పాస్ట్ మనకు తెలియాలి అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ యువర్ సౌత్ ఇండియన్స్. సో భగవంతుడు చెప్తాడు, ఇది నా పాదం, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ నా పాదానికి నువ్వు రా అని. అంతే కదా, తిరుమలతో పర్పస్ అదే. అలాగే మీరు ఇక్కడ వెళ్ళేప్పుడు ఎవ్రీవేర్ దేర్ ఇస్ అ పర్పస్. ఇప్పుడే చెప్తే బాగుండదు. అక్కడ వెళ్తే బిఫోర్ యూ విజిట్ యూ అండర్స్టాండ్, ఆఫ్టర్ యూ విజిట్ కమ్ బ్యాక్ అండ్ డిస్కస్. నేను చూసాను, ఇది నువ్వు చెప్పలేదు, కానీ ఇక్కడ ఏదో ఒక కౌబార్ ఉండింది కదా, అది ఏంటది? అక్కడ ఎవరు హనుమాన్ లాగా ఉన్నారే, కానీ వాళ్ళందరూ వేరేమంటున్నారు పేరు, ఎవరది? అండ్ గోవర్ధన్ పరిక్రమ అలాగే ఉంటుంది. గోవర్ధన్ పరిక్రమ చాలా కుండ్స్ ఉన్నాయి. కుండ్ అంటే వాటర్ బాడీస్. ప్లీజ్ డు నాట్ ఎంటర్ ఎనీ కుండ. ప్లీజ్ డు నాట్ ఎంటర్ ఎనీ కుండ. కుండ ఏదేది బావి, బావి కాదు, వాట్ యూ కాల్ ఇట్, పాండ్స్ ఉంటాయి. కుండం, కుండ, వాట్ ఈస్ ద రైట్ వర్డ్? కొలను. ఓకే, కొలను. ఓకే, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఏదైనా కానీ. సో యూ విల్ స్టార్ట్ విత్ కుసుమ్ సరోవర్. అంత సరోవర్లు అంటారు, కుండ అంటారు, గోవింద్ కుండ్, రాధాకుండ్, శ్యామ్ కుండ్, నమల్ కుండ్, అప్సరా కుండ్, సురభి కుండ్, చెప్పుకో వెళ్ళొచ్చు. వెర్ ఎవర్ యూ గో, ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్ యూ విల్ హ్యావ్ వన్ కుండ్. అట్లీస్ట్ 21 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మీకు 20 కుండలు చిక్తాయి. మీరు వెళ్ళి ప్రోక్షణం చేసుకోవచ్చు. ఆర్ వన్ పర్సన్ ఇన్ ద గ్రూప్ కెన్ గో దేర్, టేక్ వాటర్, కమ్ బ్యాక్ అండ్ డూ ప్రోక్షణం ఫర్ ఎవ్రీ వన్. డోంట్ పుట్ యువర్ ఫుట్ ఇన్ దట్ వాటర్. ఓకే, మీకు తీర్థం తీసుకోవచ్చు. అండ్ ప్లీజ్ డోంట్ ఫైండ్ ఇట్ డర్టీ. One of the biggest thing that I miss in Vrindavan today, 15 years back or 10, 12 years back when we went, or 10 years plus back when we went, is Vrindavan was not tar roads. It was, normal roads ఉన్నాయి. తార్ ఉండలేదు అప్పుడు. It was all normal sand roads ఉంటాయి. ఇప్పుడు దే మేడ్ తార్ రోడ్స్ అక్కడ. Vrindavan is like that. Govardhan ఇంకాను you will have very soft sand. తార్ రోడ్స్ ఉన్నాయి for the autos, but you don't need to walk on the tar road. కానీ ఇంతే ప్లేస్ ఉంటుంది, వేర్ ఆన్ ద రైట్ టు యూ ఇస్ గోవర్ధన్. మనం గోవర్ధన్ చుట్టూ వెళ్తాం కదా ఒక పరిక్రమ. సో గోవర్ధన్ మన పక్కన ఉంటుంది. మనం అక్కడ కాలు పెట్టం గోవర్ధన్ లో, కుండలు కానీ కాలు పెట్టం. ఓన్లీ ప్రోక్షణ, తీర్థం ఇఫ్ యూ వాంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ డర్టీ, ఇక్కడ ఏమింది, ఆవులు ఉన్నాయి, ఇక్కడ పందిలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు ఇక్కడే ఉంటారు, రోడ్లు ఏదో కుకింగ్ చేస్తున్నారు, ఏది చేయవద్దు. నో కంప్లైంట్స్, నో ఫాల్ట్ ఫైండింగ్. వస్తాం ధామ ప్రాత్కి కొంచెంలో. Okay, so it's as simple as that. Okay, and most importantly, when you are in the dham, actively serve the dham and the devotees. మనకి వీళ్ళు ఎంత అవుతుందో అంత సేవ చేయాలి. ఎలా సేవ చేయను? ఇప్పుడు భక్తుల జొత్తులో వెళ్తే ఇంపార్టెంట్ పార్ట్ భక్తులకి ప్రసాదం సర్వింగ్ కానీ, బస్లో సీట్స్ కానీ, అక్కడ రూట్స్ కానీ అంతా అరేంజ్ చేయాలి. ఇఫ్ యూర్ యంగ్ యూ విల్ డూ ఇట్. లేకపోతే యూ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ అయినంత. డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు క్యారీ యువర్ లగేజ్. డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు హెల్ప్ యూ. నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను. మనం ఎంత హంబుల్ ఉంటామో, ఎంత మనం వచ్చేసి నాకన్నా ఈ ఇంపార్టెంట్ అని మనకి ఎంత అర్థమవుతుందో అంత కృష్ణుడికి మనంని పడుతుంది. హీ విల్ లైక్ అస్ మోర్ వెన్ వీఆర్ హంబుల్ అండ్ లెట్ అదర్స్ ఓవర్టేక్. ఓకే, సో కోఆర్డినేటర్స్ ఏం చెప్తేనో వినండి. డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ వాట్ కోఆర్డినేటర్స్ టెల్ యూ. అండ్ గివ్ అప్ యువర్ మెటీరియల్ కంఫర్ట్స్. నాకు ఏసీ కావాలి, నాకు కంఫర్టబుల్ సీట్స్ కావాలి, బస్సు ఇలా ఉండాలి, హోటల్ రూమ్స్ ఇలా ఉండాలి. అయినంత అరేంజ్ చేస్తారు కోఆర్డినేటర్స్, దట్స్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ బి అడ్జస్టింగ్. పెళ్లికి చెప్తారు కదా, వాట్ ఎవర్ యువర్ ఎక్స్పెక్టేషన్, కాంప్రమైజ్ ఏ మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. యూ కాంప్రమైజ్, దెన్ ద ధామ్ విల్ లవ్ యూ, ద రిలేషన్షిప్ విల్ బి నైస్. లేకపోతే ఫుల్ టైమ్ పీపుల్ విల్ కంప్లైంట్. అక్కడ ఇట్స్ వెరీ హాట్, ఇట్స్ వెరీ కోల్డ్. సో వెదర్ చూసుకోండి. ప్రియ ప్రభు, ప్లీజ్ షేర్ ద వెదర్ డీటెయిల్స్ with the devotees before you travel. ఎలా ఉంటుంది, if there is a rain, if they have to carry warm clothes, because December is cold అక్కడ. మేము usually we travel in October, even then it's a little cold. ఇంకో యాత్ర is in April where it's very hot, extreme summer, but summer holidays for kids we go there. So check the weather details, carry only what is required. No iPhones, iPads, iPhones okay, but iPads కానీ ఒక ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్, headsets
మీకు కథ వినాలా, లీలా వినాలంటే విత్ డివోటీస్ వినుకోవచ్చు. అలాగే అక్కడ వెళ్ళి వాట్ ఎవర్ ఆర్ యువర్ బేసిక్ మెటీరియల్ కంఫర్ట్స్, డోంట్ గివ్ ప్లేస్ ఫర్ దెమ్. నేను క్రికెట్ స్కోర్ చూడాలి, నేను లేటెస్ట్ మూవీస్ ఏదో రివ్యూ అంట అదేమో చూడాలి, నాకు ఏమో చెప్పారు, పొలిటిక్స్ ఇదే అయింది. గివ్ అప్ ఆల్ దట్. ఇది ఏది వద్దు మనకి. అక్కడ ఒక 5 days 7 days యూ కెన్ ఆల్వేస్ మేనేజ్ వితౌట్ ఆల్ దిస్. మొబైల్ ఫోన్ తో మినిమం యూసేజ్. ఇన్ఫాక్ట్ ఒక్క ఛార్జర్లో యూ కెన్ స్పెండ్ ద ఎంటైర్ యాత్ర. సో డిఫికల్ట్ బట్ ఇట్స్ పాసిబుల్. సో మినిమం యూసేజ్. మార్నింగ్ కాల్ చేశాను అయింది, నేను స్టార్ట్ అవుతున్నాను, నైట్ వచ్చాను, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. రెస్ట్ ఆఫ్ ఇట్ ఐల్ కమ్ అండ్ టెల్ యూ ఇన్ బెంగళూరు. ఐడియల్లీ మీకు ఎంత టైర్డ్ ఉంటారంటే ఎవ్రీడే మంగళారతికి యూ వుడ్ హావ్ గాటన్ అప్. రాత్రి వచ్చి మీ డిన్నర్ వెనుక యూ గో టు బెడ్. మీకు ఎవరికైనా ఇంతవరకు నాకు నిద్ర వచ్చే టైం అవుతుంది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటారో, మీరు యాత్రకు వెళ్తే మీకు విత్ ఇన్ 5 minutes యు ఆర్ అస్లీప్. ఓకే, మీరు బి షేరింగ్ రూమ్ విత్ అదర్స్. మీ ఫ్యామిలీ తోటలో ఉంటారని కాదు, యూజువల్లీ యూఆర్ విత్ అదర్స్. ఐడియల్లీ యూ షుడ్ బి విత్ అదర్స్. ఫ్యామిలీ కంఫర్ట్ ఉండదు. వి ఆల్వేస్ సజెస్ట్ టు బీ విత్ అదర్స్. ఎందుకంటే ఫ్యామిలీ అంటే దే గెట్ లేట్. నేను నా హస్బెండ్ రెడీ అయితే నేను రెడీ అవ్వాలి, తర్వాత మన పాపని రెడీ చేసుకోవాలి. యూ సపరేట్ దెమ్, దే విల్ గెట్ రెడీ ఫాస్టర్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టిప్ ఐ కెన్ గివ్. మురళీ ప్రియ ప్రభు కెన్ డిసైడ్. బట్ మీరు ఆల్రెడీ పీపుల్ వర్ డిమాండింగ్ వి ఆర్ వన్ ఫ్యామిలీ, వి నీడ్ వన్ రూమ్. I need ఫస్ట్ room థింగ్ with ఇస్, this Mataji, I need room with that Mataji. They are already telling. yeah, that's a challenge. Ikkada family is your Krishna's family. There is no family you carry. Okay, so important point idi, don't stay with your husband and stay with your wife. Stay with children, of course. The mother or the father who can take care, they will stay with the children. But don't stay with your husband or wife. ఇది టిప్. ఎందుకంటే మీతో డిస్కషన్స్ కృష్ణుడు చుట్టూ ఉంటుంది. యూ విల్ నాట్ టాక్, అరే మీ అమ్మది చెప్పారు, మా నాన్నది చెప్పాడు, ఇక్కడ మా ఆంటీకి ఇది ఇలా ఉందంట అలా ఉందంట. మీకు టైం ఉండదు. కృష్ణుడు సెంటర్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళాము, రేపు మనం ఇదంతా చేసుకోవచ్చు, ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి, లెట్ స్లీప్. 5 minutes యూ విల్ బి అస్లీప్. ఇన్ఫాక్ట్ గోవర్ధన్ పరిక్రమ రోజు మీరు వచ్చి బెడ్లో పడుకునే తెలుసు, నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అలారం కొడుతుంది. అప్పుడే మనకు తెలుసు, అయిపోయిందా మన డే. అలాగే ఉంటుంది. ఓకే, సో స్పెండ్ మినిమం ఆన్ మెటీరియల్ థింగ్స్. అగైన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సిచ్యువేషన్స్ నాకు తెలీదు, కోఆర్డినేటర్ విల్ టేక్ కేర్, బట్ అయినంత మినిమం ఉంటుంది. ఓకే, ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ లిస్ట్ పంపించుంటారు మురళీ ప్రియ ప్రభు, దట్ ఐల్ కవర్ దిస్, విల్ కవర్ దిస్, విల్ కవర్ దిస్ అని. దీంట్లో వచ్చి రాధారాణి బర్త్ ప్లేస్ కానీ రాధారాణి ప్యాలెస్ ఉంటుంది. ఆల్వేస్ వి యూజువల్లీ స్టార్ట్ విత్ బలరామ్జీస్ దావ్జీ ప్లేస్. పరిక్రమాస్ ఉంటుంది, లోకల్ టెంపుల్స్ ఉంటాయి. It all will depend on how well you all coordinate. మీరు అందరూ చూసుకుంటే temples usually close by around 12 most of the temples, and they will start from 4 o'clock, and in winters they will close by around 8 o'clock. Ito duration inte. Okay, so each temple మీకు 48 minutes లేకపోతే no, you will hear about the temple and then go. So planning accordingly ఉంటుంది. ఏదైనా ప్లేస్ కవర్ కాకపోతే అండర్స్టాండ్ ఇట్స్ ద లార్డ్స్ ప్లాన్ that he will invite you again. ఒక ప్రభుజీ నా జొత్లో వచ్చారు మాతో యాత్రలో. సో he was serving extraordinary service. వెరీ నైస్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వచ్చాడు, బాగా సర్వీస్ చేశాడు. డిసైపుల్, ఫస్ట్ టైం బృందావన్ యాత్ర. సో గోవర్ధన్ పరిక్రమ వెళ్ళాలి. దట్స్ అ డే బిఫోర్ వీఆర్ లివింగ్. నెక్స్ట్ డే వీఆర్ కమింగ్ అవుట్. సో డే బిఫోర్ వీఆర్ లివింగ్, వీఆర్ గోయింగ్ ఫర్ గోవర్ధన్ పరిక్రమ. అంతా ప్లాన్ అయింది. మార్నింగ్ దట్ డే నైట్ హిస్ టెంపరేచర్ ఇస్ వెరీ హై. సో పక్కన ఒక హాస్పిటల్ తీసుకువెళ్ళాము. దెన్ దే సెడ్ దట్ హీస్ గాట్ సమ్ వాటర్ డిసీజ్ బికాస్ హీస్ నాట్ టేకన్ కేర్ ఆఫ్ హైజీన్. సో అక్కడ ఇంపార్టెంట్, ప్లీజ్ బై వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్స్ మే నాట్ బి గివెన్ బై కోఆర్డినేటర్స్, ఆల్వేస్ బై యువర్ బాటిల్స్. అక్కడ లోకల్ నీళ్ళు లోకల్ వాళ్ళు తాగుతారు, కానీ మనకి ప్రాబబ్లీ అవ్వదు. వీఆర్ సో సిటీ యూస్డ్ దట్ వీ మే నాట్ బి కంఫర్టబుల్ విత్ దట్ హార్డ్ వాటర్. సో వాటర్ బాటిల్స్ తీసుకోండి. ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్, ఎస్పెషల్లీ వెన్ వీ గో ఇన్ సమ్మర్, వీ బై లాట్ ఆఫ్ బాటిల్స్. వింటర్లో మీరు చూసుకోండి. సో he was having a problem with this water. So adi Govardhan Parikrama he skipped. ప్రభు, నేను వాటర్ బాటిల్ ఒక 20 liters క్యాన్స్ ఒక 2-3 అరేంజ్ చేస్తున్నాను వైల్ ట్రావెలింగ్, బిస్లరీ క్యాన్స్. ఓకే, సో ఇండివిజువల్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ బాటిల్స్ సో దట్ దే కెన్ ఫిల్ దట్. Yes. అదేనా నేను ఇండివిజువల్లీ ప్లీజ్ క్యారీ యువర్ బాటిల్స్ రైట్ ఫ్రమ్ ద ట్రైన్. Do not drink outside water. మీరు ఎక్కడ వెళ్తేనో do not drink outside water. Reason is water is clean, we are not. మనకి
because of the city birth, I think usually we'll have that problem. మీకు అవుతుందంటే ఇట్స్ లెఫ్ట్ యూ. ఎనీవే దిస్ డివోటీ ఫెల్ సిక్. సో ఆడు బృందావన్ గోవర్ధన్ పరిక్రమ మిస్ చేసుకున్నాడు. There was no way we will be able to do. Next day we have to catch our trains back. So రాలేకపోయాడు. We left him back in Vrindavan. We all went. We came back. He was very, very sad. So obviously we had senior Vaishnavas. ఆయనకి వెళ్ళి చెప్పారు, boss, maybe Radharani wants you to visit again. Next day was our train was there in the evening. Next day was actually Bahulashtami, the day of Radhakund inauguration. Basically it's a very, very auspicious day. చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు మాతో ప్లాన్ ఇక్కడ బృందావన్లో ఉంటే ఆయన నా దగ్గర వచ్చి చెప్పాడు, సనాతన్ ప్రభు మన ఇద్దరు వెళ్తామా? ఐ జస్ట్ వాంట్ టు డూ రాధాకుండ్ పరిక్రమ. రాధాకుండ్ పరిక్రమ టేక్స్ అబౌట్ హాఫ్ అన్ అవర్ 45 minutes or 1 hour పెట్టుకుంటాం. క్యాన్ వీ డూ దట్ అన్నాడు. నేను రాధాకుండ్కి ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఐ హావ్ నెవర్ బీన్ దర్ ఫర్ అ బహుళాష్టమి. ఆడ మరసీలో నాకు కంఫర్ట్ లో ఆడికి మేమిద్దరు ఒక ఆటో తీసుకుని వి వెంట్ టు గోవర్ధన్. వి డిడ్ ద పరిక్రమ ఫర్ ఓన్లీ రాధాకుండ్. వి కేమ్ బ్యాక్. Since then, he's never missed a Govardhan Parikrama. Mahajothlane vastadu. Every year he's done Govardhan Parikrama. So there are places, if you're not able to do, it's probably the Lord's plan that they will call you back. Okay? Then a place miss aithe, don't blame the coordinator. Like I said, coordinators are playing a very, very important role, but very small is their control. The control entirely happens by the dham. Okay, Vrindarani kani, Radharani kani, all chuskontaru mana planning. Okay, shopping, take care of minimal shopping. Last one day untundi, probably usually we give last half day or 1 day for shopping. Do your shoppings. Don't shop everywhere because maybe okkar delay aithe other 70 people are waiting. So someone else is doing, nenu chestanan kaadu. So please manage that and learn the kirtans. Important is learn the kirtans. Akkada Vrindavanam Ramyasthanam gani. Okay, when you go there, you will have 3 or 4 kirtans. You will probably, Murli Priya Prabhu will share it with you. So learn those kirtans and sing when you go there. Okay, Damodar Ashtakam paadtam mem usually Damodar Leela. Jai Radha, Jai Krishna, Jai Vrindavan anok song undi. We sing that when we go there. When we go to Ramanriti temple, we sing Vrindavanam Ramyasthanam. Each place is got its own glory. We go to Shat Goswami temples or we go to Sanatan Goswami's. This one in in Govardhan, we usually sing the Sat Goswami Ashtakam, Vande Rupa Sanatano. So this one pleases the Lord. And everywhere there is a Lord Shiva temple. Last point, I'll stop with this for any questions. Everywhere there's a Lord Shiva temple. Lord Shiva loves that place. He is the Dham Palak or the Gopalak that he is playing a role. So ఎక్కడెక్కడ ఉంటారో ఆశేశ్వర్ మహాదేవ్ మీ షెడ్యూల్ లో చూసాను. గోపేశ్వర్ మహాదేవ్ ఉంటారేమో. వి హావ్ నందేశ్వర్ మహాదేవ్ ఇన్ నందగావ్. విల్ హ్యావ్ గోకుల్లో లార్డ్ శివ ఉన్నారు. విల్ హ్యావ్ లార్డ్ శివ ఇన్ గోవర్ధన్. 5-6 places minimum. సో అంత ప్లేస్ లో గో టేక్ హిస్ బ్లెస్సింగ్స్. ఎలా రాధారాణి ఈస్ వెరీ, వెరీ మర్సిఫుల్ టు బ్రింగ్ అస్, అలాగే శివుడు కూడా చాలా మర్సిఫుల్. He is the Dham Palak or the Kshetra Palak. So ఆయన దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని, సో నెవర్ ట్రీట్ ఎనీ పర్సనాలిటీ దేర్ యాస్ అ డెమిగాడ్. ఓకే, ఎవరు అందరూ భక్తులే. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్ ఎలివేటెడ్ డివోటీస్ అక్కడ ఉండేవాళ్ళు. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్. I will probably take 5 more minutes for Dham Aparadh, but before that, any questions? ఎవరికైనా ఏదైనా అడగాల, వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్. Murli Priya Prabhu, have I covered all the points that you had planned? Yes, Prabhu. Yeah, Dham Aparadh cover cheyandi. I will cover the Dham Aparadh. ఏదైనా క్వశ్చన్ ఉన్నాయా? చెప్పులు వేసుకొని తిరగొచ్చా ప్రభుజీ? తిరగొచ్చు మచ్చా. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ వితౌట్ చెప్పల్స్, మీరు చెప్పలు లేక ఉండొచ్చు. బట్ ఇఫ్ యు వాంట్ టు వేర్ చెప్పల్స్, టెంపుల్స్ లోపల కాదు, బట్ పరిక్రమ చేసుకోవచ్చు. పరిక్రమలో మీకు సాక్స్ కూడా చిక్తాయి. ఇఫ్ యు వాంట్ టు బై, యూ కెన్ వేర్ సాక్స్ అండ్ ఆల్సో వాక్. లేకపోతే చెప్పల్ ఇస్ ఓకే. అండ్ ఇఫ్ యూ లూజ్ సంథింగ్, మీ చెప్పలు వెళ్ళిపోయింది, మీ ఇయర్ ఫోన్స్ వెళ్ళిపోయిందంటే ఇట్స్ ఓకే, యూ కాంట్ ఫీల్ మచ్. ఓకే, వేరేదైనా క్వశ్చన్స్? హరే కృష్ణ. పరిక్రమ హౌ మెనీ కిలోమీటర్స్ ప్రభుజీ? Vrindavan Parikrama is 8 kilometers, 2 hours. Govardhan Parikrama is 21 kilometers, 8 to 10 hours. 8 hours పెట్టుకుంటాం. ఓకే ప్రభు. But it will be fun. If you are healthy, don't miss.
ఓన్లీ ఇఫ్ యూ కెనాట్ వాక్ టేక్ ఎన్ ఆటో, లేకపోతే ప్లీజ్ డూ. ఇఫ్ యూ టేక్ 12 hours ఇట్స్ ఓకే, విల్ గెట్ యూ బ్యాక్. ఎంత లేట్ అయితే ఒక బస్ వెయిట్ చేస్తుంది మనకి, లాస్ట్ బస్ విల్ వెయిట్ ఫర్ us. సో వీ విల్ టేక్ 2 buses. మనం 2 buses తీసుకుంటాము. బస్సు మార్నింగ్ 7 కల్లా బయలుదేరుతుంది మన రూమ్ దగ్గర నుంచి. ఓకే, 7 దాటితే బస్సు బృందావన్లో ఉండదు. అదే బృందావన్ ఊరు అవుట్స్కట్స్లో నుంచి బస్ పట్టుకోవాలి. ఓకే, ఎనీ బస్ 7 దాటిన తర్వాత బృందావన్ లోపలికి వస్తే ఫైన్ ఉంటుంది బస్కి, చాలా ఎక్కువగా ఫైన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 7 లోపల వాళ్ళు బస్సుని తీసుకొని అవుట్స్కట్స్ తీసుకెళ్ళి పార్క్ చేస్తారు. సో మనం అవుట్స్కట్స్కి వెళ్ళి ఎక్కాలి. అంటే మనం స్టే చేసే హోటల్ నుంచి బస్సు ఎక్కడానికి మనము ఆటోలో వెళ్ళాలి. ఓకే, దానికంటే రూమ్ దగ్గరికే బస్సు వచ్చేటట్లు వెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు అవుట్స్కట్స్లో దించుతారు, అక్కడి నుంచి మళ్ళీ మనం రూమ్కి రావాలి మన సొంతగా. నడవగలిగిన వాళ్ళు నడవచ్చు, నడవలేని వాళ్ళు ఆటో తీసుకొని రావచ్చు. ఓకే, 2 buses ఉంటాయి, ఈచ్ బస్ 45+ సీట్స్ ఉంటాయి. సో మనం 50-50 బస్కి షేర్ చేసుకుంటాము. సో మార్నింగే వెళ్ళిపోతాం కాబట్టి బిఫోర్ 3 o'clock వీ విల్ రిటర్న్ బ్యాక్. ఓకే, సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అగైన్ లోకల్లో సమ్ ప్లాన్ ఉంటుంది మనకి టిల్ ఈవినింగ్. ఓకే, ఎవ్రీడే లోకల్లో సమ్ ప్లాన్ ఉంటుంది. అది నేను యాక్చువల్గా ప్లాన్లో రాయలేదు. ఎవ్రీడే మనం 3 o'clock రిటర్న్ అవుతాము. ఈవినింగ్ కీర్తన్కి వెళ్ళొచ్చు, ఇస్కాన్ టెంపుల్లో, లేదంటే ఏదైనా గోస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకెక్కడికైనా లోకల్లో షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే లోకల్లో మనం అప్పుడు అక్కడ నేను ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను, రిటర్న్ రాకముందే అనౌన్స్ చేస్తాను, రిటర్న్ వచ్చిన తర్వాత మన ప్లాన్ ఏంటి అనేది అక్కడ. ఓకే, దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ ప్రభా. ఎస్ నైస్ పాయింట్స్. సో అలాగే డోంట్ మిస్ గోశాల, ప్రభుపాద్ రూమ్, మ్యూజియం మీరు అక్కడ పెట్టలేదు, పుట్ దట్ ఫర్ షూర్. ఇస్కాన్ లోపలనే ఉంటుంది. గోశాల ఇస్ వెరీ వెరీ నైస్. మీరు ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడ లోకలే ఉంటారంటే యూ కెన్ డూ యువర్ చాంటింగ్ ఇన్ గోశాల, బట్ ఇట్ బి వెరీ గుడ్. సో యూ కెన్ గో లిటిల్ లేటర్, అది కూడా చూసుకోవచ్చు. గోవిందాస్లో పిజ్జాస్ మిస్ చేసుకోవద్దు, ఇది బాగుంటుంది. Anyways, now I'll go to Dhammaprad. I know we are getting a little late. Where is my Dhammaprad? Okay. So, Srila Bhaktivinoda Thakur, మీకు అందరికి తెలిసి ఉంటుంది, శిల ప్రభుపాద్తో గురు అయిన శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్తో ఫాదర్ నాయన వచ్చి శిల భక్తి వినోద్ ఠాకూర్. ఈయన వచ్చేసి 10 ధామ్ అపరాధ్ ఇచ్చారు. ఓకే, ఐఎమ్ హోపింగ్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్. ఇంగ్లీష్లో ఉంది, వీ కెన్ ఆల్ రీడ్ త్రూ. ఇట్స్ నాట్ వెరీ complicated, it's a very simple English. So to disrespect one's spiritual master who reveals the dham to the disciple. So మనం ఇక్కడ వెళ్ళేది is mercy of the spiritual master. నేను చెప్పాను, mercy of Srila Prabhupada. So do not at any point disrespect the dham or the Vaishnavas. ఓకే, నేను ఫస్ట్ చెప్పినట్లు శ్రీమతి రాధారాణి పర్మిషన్ లోనే వృందావన్ కానీ, యమునా కానీ, గోవర్ధన్ కానీ, వ్రజ్ భూమి ఇక్కడ ఉంది. మథుర మాట్లాడలేదు మనం, బట్ ద ఎంటైర్ వ్రజ్ భూమి. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ టెంపరీ. అది ఇది అంత ప్లేస్ లాగా ఇది ఒక సిటీ, ఇది ఒక టౌన్ అనుకోవద్దు. ఇట్స్ అ వెరీ వెరీ ఆస్పీషియస్ ప్లేస్. ఓకే, ఇట్స్ అ బౌండరీ, మనకి ఇన్విజిబుల్ ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ క్రాసింగ్ ఇన్ అండ్ అవుట్ చేంజెస్ అవర్ ఎంటైర్ స్పిరిచువల్ సిచ్యువేషన్. ఓకే, టు కమిట్ వైలెన్స్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ ద రెసిడెంట్స్. సో అక్కడ నేను అన్నాను, ఆవులు కానీ, పందీలు కానీ, కోతులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ దేర్ ఆర్ లోకలైజ్. వాళ్ళ దగ్గర మీరు బార్గెయిన్ అది చేయాలంటే చేసుకోవచ్చు, కానీ నో ఆర్గ్యుమెంట్స్. మీకు ఏదైనా కావాలా మీరు వెళ్ళి అడగండి. వాళ్ళు వచ్చి 100 rupees అంటారు, మీరు 50 అంటారు, 80కి తీసుకుంటారు. మీకు వద్దు అంటే వచ్చేయండి, 80కి తీసుకుంటారంటే తీసుకోండి. డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ఫైట్స్. ఆటో వాడి దగ్గర కానీ, లోకల్ షాప్స్ దగ్గర కానీ. ఇన్ఫ్యాక్ట్ బీ ఇన్ ద మోస్ట్ హంబుల్ మూడ్. ఇట్స్ ఓకే, 10 రూపాయలు ఎక్స్ట్రా వెళ్ళొచ్చు, మీ ఐటమ్ దొరక ఉండొచ్చు, యూ మైట్ మిస్ దట్ ఆటో, ఇట్ ఈస్ ఓకే, బట్ డు నాట్ ఎవర్ డిస్రెస్పెక్ట్ అ ధాంబాసి. 4th పాయింట్ ఇక్కడ, టు పర్ఫార్మ్ ముండేన్ యాక్టివిటీస్. నేను చెప్పినట్లు మీ మొబైల్ గేమ్స్, క్రికెట్ స్కోర్స్, న్యూస్ పేపర్స్, ఆల్ దీస్ ఆర్ ముండేన్ యాక్టివిటీస్. ఫోకస్ ఆన్ రీడింగ్, ఫోకస్ ఆన్ హియరింగ్, ఫోకస్ ఆన్ చాంటింగ్. రీడింగ్ కూడా మీ షెడ్యూల్ సాధన ఉందో అంత రీడింగ్ చేసుకోండి. ఆ ప్లేస్ గురించి రీడింగ్ చేసుకోండి, చాలా ఉన్నాయి. ఫర్ ఈచ్ టెంపుల్, ఈచ్ దిస్ వన్, దేర్ సో మచ్ లీలా టు నో. సో యూ క్యాన్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ ముండేన్ యాక్టివిటీస్. To utilize the time for personal economic development, we don't go there to do any commercial activities. So I don't think 5th point we should worry about. To think that the holy dham
belongs to mundane country or providence. Okay, such as Bengal kani, the Delhi place, so the UP, the Kadu. Don't connect that with that local feel, local people. This is a spiritual world itself. Okay, Dham lets you or reveals itself to you if you want the Dham. మీకు ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎంత ప్లేస్ రిలీజ్ చేస్తారు, ఇస్ ప్యూర్లీ లెఫ్ట్ టు యూ. సో మురళీప్రియ ప్రభు అన్నారు, ఈ సనాతన్ ప్రభు ఈ సర్వీస్ చేస్తారు, ఆ సర్వీస్ చేస్తారని. మై ఎంటైర్ ఫ్యామిలీతో ఫేవరెట్ సర్వీస్ ఇస్ గోయింగ్ టు యాత్ర. రీజన్ ఇస్ దట్ బికాస్ వీ రియల్లీ లవ్ ద హోలీ ప్లేసెస్. ఏదో ఒకటి ఉంది అక్కడ విచ్ ఇస్ నాట్ ప్రాబ్లీ దేర్ ఇన్ బెంగళూరు ఫర్ us. When we go to Jagannath temple, we are very happy. But బయట వస్తే నేను ఆఫీస్ వెళ్తాను, మై వైఫ్ వర్క్స్, మై సన్ గోస్ టు స్కూల్, మై పేరెంట్స్ go wherever they want. చాలా మెటీరియలిస్టిక్. అక్కడ ధామ్ వెళ్తే 8 days 10 days ఇట్స్ ఫుల్ రీఛార్జ్. ఓకే, సో ఇట్ డజంట్ నాట్ అ నార్మల్ మెటీరియల్ వరల్డ్. టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్ while residing in the ధామ్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అక్కర్లేదు. వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్, ఆహార నిద్ర, భయమైతున్నా అంటారు. So none of those we overdo in a dham. Okay, so I don't need to explain meat eating, intoxication, gambling, illicit sex. I don't think we should do any of these. If possible, avoid coffee, tea, eating outside, onion, garlic. If you're already doing it, then great. If మీరు first time వస్తున్నారు, you're newly connected, then avoid these things. These are also not favorable activities. ఓకే, బృందావన్ అండ్ నవద్వీప్ ఆర్ సేమ్. మీరు ఇక్కడ ఏమంది నవద్వీప్ వెళ్ళారని తెలీదు, మాయాపూర్ వెళ్ళారని తెలీదు. బట్ యూజువలీ devotees are recommended to go to Mayapur and then go to Vrindavan. Reason is simple. Mayapur is called Audarya Dham or Dham of full mercy. Vrindavan is called Madhurya Dham, Dham of full leelas. ఓకే, మీకు లీలాలు అర్థమైతే ఆయన మర్సీ మీకు అర్థం కాకపోతే కొంచెం కష్టం. సో ఎనీ ఒఫెన్స్ ఇన్ వృందావన్ is 10 times or 100 times more. Okay, man ఏదైనా తప్పు చేస్తే it is very offensive. అందుకే so the Lord will decide to not bring you back. So don't make such offense. మీరు ఇక్కడుండే బృందావన్ వెళ్ళకపోతే మనం ఎలా గోలోకం వెళ్ళేది కదా. So don't make any mistakes. So always stay with senior devotees who will actually guide you. ఏదైనా తప్పు చేస్తే సీనియర్ డివోటీస్ చెప్తారు ఇది చేయొద్దంటే, then you can always say sorry. మనం చేసే తప్పలేదా అని మనకు తెలియకపోతే ఎలా. Okay, to blaspheme the Shastras that assert the glorious position. నేను ఇంతసేపు ధామ్ గురించి ఏదేదో చెప్పాను. సో ఇదంతా కరెక్టా లేదా మీకు ఏదైనా డౌట్ రాకూడదు, ఎందుకంటే ఐ హావ్ టోల్డ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. బట్ హ్యావ్ ఫెయిత్ దట్ ఇట్ వర్క్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రంలో ఉండేది మన ఆచార్యస్ చెప్పింది కానీ, సో ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. దీస్ ఆర్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దీస్ ఆర్ ఆల్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. Okay, and these are all listed by Srila Bhaktivinoda Thakura, ఈ 10 offenses. So ఇది definitely share చేస్తాం. I think I have a Kannada and Hindi version also of this. So Prabhu, I converted into Telugu. Oh, you have done. Okay, Yeah. Please share that, Prabhu. Yes. If you want this also, you can use it. Yeah. Alage some rules are there which you can always share. Wherever you go, wear Vaishnava dress. So that is very important, that you don't wear a old jeans pant you have not washed for so many days. Alantidi cheka. Just and don't carry expensive jewelries. Adidi. But ఎంత కమ్మి materialistically think చేస్తారో అంత మీకు మంచిది. Okay, I know it's taken a little more than 1 hour, so I will stop here. So anyone else has anything, or Murli Priya Prabhu, you want to add anything? Thank you, Prabhu. Thank you very much, Prabhu, for the wonderful class. Thank you. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So entire purpose is to be in this mood of I am going to Vrindavan by the mercy of the Lord. So a mood manakunte we'll actually relish the place. Okay, so someone's substance, just conclusion key, we have discussed a few things, but concluding the whole thing is, please understand that everything is centered around Krishna and Vrindavan. Krishna is the center of everything. Okay, you are not the center. Bangalore lo emaipotundante manaki maname center.
నాకు మంచి భోజనం కావాలి, నాకు ఐ నీడ్ అ గుడ్ ప్లేస్ టు స్లీప్, ఐ నీడ్ ఫుల్ మొబైల్ ఛార్జ్, ఐ నీడ్ దిస్, ఐ నీడ్ దట్. ఫస్ట్ థింగ్ మనం ఇదంతా ఐ నీడ్ ని స్టాప్ చేసి కృష్ణుడు గురించి మనం యోచన చేస్తే మనకి దా బాగా వెళ్తుంది. ఓకే, సో విత్ దట్ ఐ విల్ స్టాప్. సో ఇఫ్ దెర్ ఆర్ నో ప్రభుజీ క్వశ్చన్స్ దెన్ ఐమ్ డన్. బాగా ఎస్, నడిచేటప్పుడు చాలా చలిగా ఉంటుందా ప్రభుజీ అక్కడ టెంపుల్ వెదర్ వెదర్? డెఫినెట్లీ కోల్డ్ ఉంటుంది మాతాజీ. వెదర్ రిపోర్ట్ మురళీప్రియ ప్రభు పంపిస్తారు. ఓకే, టెంపరేచర్స్ విల్ బి వెరీ కోల్డ్ ఇన్ ఢిల్లీ అండ్ వృందావన్లో, అండ్ దిస్ ఇస్ డిసెంబర్. So it will be cold. So carry your warm clothes, carry your sweaters, shawl, cap, whatever you want. Please carry all that. Socks, if you're చలి not చాలా comfortable. ఎక్కువగా ఉంటుంది మాతాజీ. అందరూ చలికి ప్రిపేర్డ్గా రండి. ఓకే, షాల్వాలు తీసుకొని రండి, షాల్స్ తీసుకొని రండి, మంకీ క్యాప్స్ తీసుకొని రండి, చెవులలో కాటన్ పెట్టుకోండి. ఓకే, సాక్స్లు వేసుకోండి, హ్యాండ్స్కి కూడా గ్లౌజెస్ వేసుకోండి. ఓకే, చేతులకు కూడా గ్లౌజెస్ ఉంచుకోండి. ఎర్లీ మార్నింగ్ మనం మంగళారతికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం సూర్యోదయం అవుతున్న కాడి నుంచి సో కొంచెం తగ్గుతుంది. ఓకే, సో 9-10 అయిపోయిందంటే మామూలుగా ఉంటుంది. కానీ సన్ రాకపోతే చల్లగా ఉంటుంది. సన్ వచ్చారు అంటే మాత్రం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎందుకైనా మంచిది ప్రిపేర్డ్గా ఉండండి. అయినా మనం చాలా బిజీగా ఉంటాం. మన బిజీలో మనకి చలి ఉందా లేదా అనేది కూడా మనకు అర్థం కాదు. అది కరెక్ట్. సో టెంపరేచర్ మీకు ఎర్లీ మార్నింగ్ మంగళారతికి యూజువల్లీ ఇట్ విల్ బి అరౌండ్ 10-12 degrees. సో టీ షర్ట్లు వాడచ్చా ప్రభుజీ? జీన్స్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్ అవాయిడ్ చేయండి మాతాజీ. ఈవెన్ ఫర్ కిడ్స్ యూ కెన్ వేర్ నార్మల్ ప్యాంట్ అండ్ టీ షర్ట్స్ ఆర్ ఓకే. యాక్చువల్గా మనం ప్రతిరోజు టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి ప్రతిరోజు వాష్ చేసిన క్లోత్స్ వేసుకోవాలి. ఓకే, ఒకరోజు వేసుకున్నది మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోకూడదు. అండ్ వెదర్ కోల్డ్ ఉంటుంది, డ్రై అవ్వదు. సో యూ కాంట్ వాష్ అండ్ పుట్ ఇట్ ఆల్సో. యా, సో 7 రోజులకి సరిపడా టెంపుల్స్కి వెళ్ళడానికి 7 ఫ్రెష్గా క్లాత్స్ ముందే తెచ్చుకోండి. ప్రభుజీ చెప్పారు 10 పాయింట్స్, అవి కొంచెం తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పాలా? ఓకే, ఒకసారి డిస్ప్లే చేస్తారా ప్రభు? కెన్ యూ డిస్ప్లే? షూర్. ఒక్క నిమిషం, ఐ థింక్ ఐ జస్ట్ క్లోజ్డ్ ఇట్. నాకు పంపించారు ప్రభు ఇది? I sent you, but I'll just open it here also. ఓకే, సో ధామంలో మనం చెయ్యకూడని అపరాధాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఒకటి, మనం గురువును కానీ మనల్ని ఎవరైతే ధామానికి తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్నారో వాళ్ళని కానీ వైష్ణవులను కానీ నిందించకూడదు. ఓకే, ధామంలో అట్లీస్ట్ ధామంలో మనము వాళ్ళ పట్ల మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇవ్వడానికి, వాళ్ళ అడుగుజాడల్లో ఉండడానికి, తర్వాత మన గురువుని లేకపోతే మనందరికీ కూడా దీక్ష ఇచ్చిన గురువుని కానీ లేకపోతే శిక్ష ఇస్తున్న గురువు కానీ ఎవరిని కూడా మనము అపరాధం చేయకుండా ఉండాలి. తర్వాత ధామము అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. ఓకే, అది భౌతికమైనది అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. తర్వాత ధామము అంటే అది ఆధ్యాత్మికమైనది అని చెప్పామంటే దాని అర్థం అది పర్మనెంట్, అది టెంపరీ కాదు. అంటే ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అట్లా కాదు. గోలోక వృందావనమే భూలోకంలోకి వచ్చింది కాబట్టి అది వృందావనమైంది. ఇక్కడ భూలోక వృందావనం ఇది. సో దీనికి గోలోక వృందావనానికి ఏమీ తేడా లేదు. సో మనం ఇది మామూలు మన ఊర్లాగా ట్రీట్ చేయకూడదు బృందావనాన్ని. ఓకే, నెక్స్ట్, ధామంలో మనం చాలామందిని కలుస్తాము. అక్కడున్న లోకల్ ధామవాసీలు అంటే వ్రజవాసీలు, వాళ్ళందరి పట్ల కూడా మనం గౌరవంగా ఉండాలి. అక్కడ ఆటో వాళ్ళు, అక్కడ బస్సెస్ వాళ్ళు, లేకపోతే అక్కడ లోకల్లో మనకి కలిసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉన్నారు అని అనలైజ్ చేయడానికి కాదు మనం వెళ్ళేది. అక్కడ వాళ్ళందరూ కూడా మనకి ఎలా ఉన్నారో మనకు సంబంధం లేదు. వాళ్ళని మనం నిందించడానికి మనం వెళ్ళలేదు. వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా మన పని ఏదో మనం చూసుకోవాలి. ఎక్కడైనా ఆటో ఎక్కినా ట్యాక్సీ ఎక్కినా
40 రూపీసో 50 రూపీసో ఎక్స్ట్రా అడుగుతారు అనుకోండి, ఇవ్వగలిగితే ఇవ్వండి ఆర్గ్యూ చేయకుండా. ఇవ్వలేకపోతే నెగోషియేట్ చేయండి, బార్గెయిన్ చేయండి, కొంచెం అడగండి, నేను అంత ఇవ్వలేను తక్కువ ఇస్తాను అని చెప్పండి. అది కూడా ఆర్గ్యూ చేస్తూ కదా, ఆర్గ్యూ చేయకుండా. ఒకవేళ ఆటో వద్దు, ఆ ట్యాక్సీ వద్దు అనుకుంటే వదిలేసేయండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేకాని నువ్వు ఎందుకు ఇంత ఎక్కువ ఛార్జ్ చేసావు, నువ్వు ఎందుకు ఇంత అడుగుతున్నావు, దిగిన తర్వాత మళ్ళీ కొంతమంది దిగిన తర్వాత ఎక్స్ట్రా అడుగుతారు, దిగక ముందు అడగరు, దిగిన తర్వాత ఎక్స్ట్రా అడుగుతారు. అడిగినప్పుడు ఏదో ఒక రకంగా మంచిగానే మాట్లాడి ఎంతో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసాలి. దానిలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం నిందించకూడదు, అపరాధం చేయకూడదు వాళ్ళ పట్ల. ఓకే, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళు దాంలో వాళ్ళకి జన్మ దొరకలేదు. అలాంటి వృందావన్ ధామ్లో జన్మ వచ్చింది అంటేనే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకనే ఇందాక ప్రభుజీ చెప్పినట్లు ధామ్లో వాళ్ళందరూ కూడా భక్తులే, ధామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవులే. ఎవరిని నిందించినా, ఎవరి పట్ల అపరాధం చేసినా కానీ వైష్ణవ అపరాధం చేసినట్లు అవుతుంది. కాబట్టి మనం ధామ్లో ఉన్న వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధామ్కి వెళ్ళింది మనం ఆధ్యాత్మికంగా ఉండడానికి కానీ భౌతికమైన పనులు చేయడానికి కాదు. ఇక్కడ ఉన్నట్లు మొబైల్ ఫోన్లో ఆడుకోవడం, న్యూస్ వినడం, న్యూస్ పేపర్ చదవడం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ షాపింగ్ చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ఈ షాపింగ్ చేద్దాం, లేకపోతే సరదాగా ఎంజాయ్ చేద్దాం, ఇందుకు కోసం మనం పోలేదు. ఈ 6 రోజులు 7 రోజులు ఆధ్యాత్మికంగా ఉండడానికి వెళ్తున్నాము. ఆధ్యాత్మికంగానే ఉండాలి, స్మరణ, భగవంతుడి స్మరణలో ఉండాలి. మనం భౌతికమైనటువంటి కార్యకలాపాలు సాధ్యమైనంత వరకు తగ్గియాలి. ప్రభుజీ ఏమని చెప్తున్నారంటే మొబైల్ ఫోన్ ఎలా వాడాలంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు సరిపోయేటట్టు వాడాలి మొబైల్ని. ఓకే, అది ప్రభుజీ చెప్తుంది. అంటే అంత తక్కువగా వాడాలి మొబైల్ని. అంటే మనం ప్రతిరోజుకి 2 సార్లు ఛార్జ్ చేసి అంతగా వాడేసామనుకోండి మొబైల్ని, అంటే మనం ధామ్లోకి వెళ్ళి భగవంతుడి దర్శనం కంటే ఎక్కువ మొబైల్ దర్శనం చేస్తున్నాం అని అర్థం. కాబట్టి సాధ్యమైనంత తక్కువగా మన భౌతికమైనటువంటి కార్యకలాపాలు, అంటే చేసే పనే కాదు, మైండ్ తోటి కూడా మన ఆలోచనల్లో కూడా భౌతికమైనటువంటి పనులు తగ్గించాలి. ఓకే, అక్కడ ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే మనం ధామ్ వెళ్ళినటువంటి ప్రయోజనం మనకు తెలుస్తుంది. తర్వాత 5వ పని, ధామ్కి వెళ్ళి మనం ఏదో బిజినెస్ చేయడానికి వెళ్ళట్లేదు. ఓకే, లేదంటే మన దగ్గర ఇక్కడేవో ఉన్నాయి ధామ్ ప్లేస్లో దొరకవవి, మనం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అమ్మితే కనుక ఎక్కువ రేటుకి అమ్మొచ్చు, అక్కడి నుంచి మనకి డబ్బులు వస్తాయి. లేదంటే అక్కడికి మనం తీసుకువెళ్తే ఉదాహరణకి 10 మంది కలిసి ఒక గ్రూప్ లాగా మీరు అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4-5గురిని దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఒకళ్ళే పే చేసేస్తారు. ఓకే, అలా చేసినప్పుడు కూడా ఎవరికైనా ఒకళ్ళకి 10 రూపాయలు మిగులుతాయి, నేను కోఆర్డినేట్ చేస్తాను, నేను అందరి దగ్గర 50 రూపీస్ తీసుకుంటాను, నేను 40 రూపీసే వాళ్ళకి ఇచ్చేస్తాను, నా దగ్గర 10 రూపీస్ మిగులుతాయి. అంటే ధామ్కి మనము ఇంతమందిని తీసుకువెళ్తుంది మనం డబ్బు సంపాదించడం కోసం కాదు. ఓకే, లేదంటే ధామ్కి వెళ్తున్నాము, మీరు అందరూ అనుకోవచ్చు మురళీ ప్రభు నేను ఒక్కొక్కరి దగ్గర 12,000 రూపీస్ తీసుకున్నాను. ఓకే, 8 రోజులు అంటే 7 రాత్రులు అక్కడ ఉంటారు, అక్కడ ప్రసాదం, అక్కడ లోకల్ ట్రావెల్ బస్సెస్, ఓకే, అక్కడ రూమ్స్ అన్నిటికీ కలిపి 8 రోజుల ట్రిప్కి 12,000 రూపీస్ అని నేను చెప్పగానే సనాతన ప్రభు అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ అని అడిగారు. అంటే మనం ఎంత మనీ తీసుకున్నా అది బిజినెస్ పర్పస్తో తీసుకోవడం లేదు. ఓకే, డబ్బు మిగలాలి అని తీసుకోవట్లేదు. యాక్చువల్ ఖర్చు ఎంత అవుతుందో అంతకే మేము షేర్ చేసాము. ఒకవేళ ఏదైనా మిగిలితే, ఎక్స్ట్రా మనీ మిగిలితే దాన్ని తీసుకెళ్ళి మనం టెంపుల్లో డిపాజిట్ చేస్తాం. ఓకే, అది ఎవరి జేబులోకి వెళ్ళదు. I'll add one more thing, Prabhu. Yes, Prabhu. One important thing అందరూ ఏం తెలుసుకోవాలంటే ఇన్ కేస్ ఇట్స్ మోర్ దెన్ దిస్, మేము యాత్ర డిక్లరేషన్ పెట్టాము, యూ షుడ్ ఆల్సో ప్రాబ్లీ లుక్ అట్ దట్, ఐ మైట్ హ్యావ్ షేర్డ్ ఇట్ విత్ యూ. సో ఎక్కువ అయితే బికాస్ దేర్ క్యాన్ బి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. నేను మీకు అడిగింది అదే మార్నింగ్, మీరు 12,000 ఎలా మేనేజ్ చేస్తారు? బికాస్ యువర్ బేస్ మినిమం ఇట్ సెల్ఫ్ విల్ కమ్ టు అట్లీస్ట్ 1,200 to 1,500 per day, normal stay, food and travel. So local autos are the individuals will have to bear ideally, endukante you will not be able to pay all the 40 autos. Yes, or 2 people or 20-25 autos. So adi meeku avadu, local people will pay. In case ఎక్కువ అయితే let people know. I mean devotees usually వచ్చి
you show them this one saying that okay, unto 1,000 rupees extra అవుతుందంటే I think devotees usually will be okay to give. Yeah, that's why, Prabhu, I have taken the 12,000 rupees as an initial advance, and then based on the expenditure, I will share among all others, and then I will inform them again. అది ఫస్ట్ చెప్పేయండి. I mean, if you have not already done, because మీకు చాలా నెక్ టు నెక్ అయిపోతుంది. అవును. And you are coordinating so many people. Ideally, you should not put 50,000 from your pocket for taking 80 people kada. So you should also be doing that. Lekapothe next time you will not do, and if you don't do, then who will do, right? So you should not be under a loss, and I think devotees will understand. And one more point which I forgot is, everywhere people will ask money. Other than in ISKCON, you go to any temple, Vrindavan Lokani, Gokul, Barsana, wherever you go, there will be pujaris, pandas, kasaduktaru. Okay. My suggestion is, individually enta avutundo, let them donate. Sometimes what I personally do is I say, okay, this entire yatra I have 1,000 rupees with me. I will give the 1,000 rupees to Jagannath temple. Instead of going to each temple, ఇక్కడ నేను 100 ఇచ్చాను, ఇక్కడ 20 ఇచ్చాను, ఇక్కడ 50 ఇచ్చానో లేదో నేను మర్చిపోయాను, because you have to serve the dham. So you can decide you want to give it in one of the temples, you can give it in one base temple. So you can decide. If individuals can do, then they can give. లేకపోతే మీకు full Vrindavan, I mean Govardhan Parikramలో, you will go to 30-40 places. Plus you will have beggars, you will have Vaishnavas asking, you will have sannyasis. మీరు ఎవరికంతా వద్దు అంటారో, ఎవరికి ఇస్తారో, ఇట్ బి వెరీ డిఫికల్ట్. మీరు ఒకరికి 5 రూపీస్ ఇస్తే 10 people will come to you, which is normal, right? సో ఎక్కడ మీరు వెళ్తేనే ఇది ఉంటుంది. అండ్ గోవర్ధన్ పరిక్రమ మీరు ఎవరికైనా ఒకరికి ఇస్తే 10 మంది మీకు వస్తే, దే విల్ వాక్ విత్ యూ, అడుగుతూ ఉంటారు, మీరు ఇచ్చే వరకు వెళ్ళరు వాళ్ళు. డోంట్ స్కోల్డ్ దెమ్. యూ వాంట్ టు గివ్, యూ గివ్. అదర్వైజ్ హరే కృష్ణ యూ కీప్ గోయింగ్ విత్ యువర్ గ్రూప్. వెళ్ళిపోతారు కొంతసేపు తర్వాత. ఓకే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్. ఓకే, బ్యాక్ టు యూ బ్రో. ఎస్ బ్రో, థ్యాంక్స్ బ్రో. సో ఈ విధంగా మనం ధామ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకవేళ అక్కడ అర్చన చేసిన పూజారి కానీ, లేకపోతే ఎవరైనా సరే డబ్బులు అడుగుతున్నారు అని అంటే, వీళ్ళు ఇట్లా పూజలు చేసి డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే ఆశీర్వాదం ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అనేటువంటి భావనలో మనం ఉండొద్దు. మనం ఇవ్వాల్సినంత ఇచ్చేయండి. లేదు అంటే కనుక మీరు కామ్గా మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ 6వది, ఈ దివ్యమైనటువంటి ధామము భౌతికమైనటువంటి ప్రదేశంతో సమానంగా చూడడం. ఓకే, ఇది మీరు ఒకసారి గుర్తుంచుకోండి. చాలామందికి మనం ప్లాన్ కాకుండా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నేను ఏ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది నేను మీ అందరికీ ప్లాన్ ఇచ్చాను. ఆ ప్లాన్కి స్టిక్ అయిపోయి ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి. అలా కాకుండా ఇందులో ఒక 2 రోజులు మీతో పాటు ఉండను, నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను, నేను ఏదో చేసేసుకుంటాను. లేదంటే ప్రభు ఇందులో ఆగ్రా వెళ్తున్నాం కదా, ఆగ్రా తాజ్మహల్ ఎందుకు యాడ్ చేయలేదు అని అడగచ్చు. ఓకే, మనం వెళ్ళి తాజ్మహల్ చూడటానికి కాదు. తాజ్మహల్ చూస్తే మనకేమి రాదు, అది ప్రపంచంలో వండర్ అయితే అవ్వచ్చేమో, కానీ తాజ్మహల్ చూడటానికి చాలామంది నన్ను అడిగారు, ప్రభుజీ మీరు ఒక్కరోజు కూడా తాజ్మహల్ పెట్టలేదు, లాస్ట్ రోజు నేను తాజ్మహల్కి వెళ్ళిపోతాను, మీతో ఉండను, నేను వెళ్ళొచ్చా అని అడిగారు. యాక్చువల్గా తాజ్మహల్ చూడాలి అంటే ఏమొస్తుంది? తాజ్మహల్ చూస్తే అదొక సమాధులు చూడటానికి కాదు మనం వెళ్ళేది. ఓకే, చూస్తే మీకు ఖాళీ ఉంటే మన ప్లాన్ దాటిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీరు వెళ్ళచ్చు. లేదంటే నేను ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు, వెళ్ళండి. కానీ ఇందాక ప్రభుజీ చెప్పినట్లు భక్తుల సాంగత్యంలో ఉండి ధామ్ దర్శనం చేసుకుంటే వచ్చే లాభము మనం ఒంటరిగా వెళ్తే రాదు. ఎందుకంటే ఆ స్థల పురాణం తెలియదు, ఆ స్థలంలో మనం కీర్తనలు చెయ్యము. మనం వెళ్ళిన ప్రతి చోట పాటలు పాడుకుంటాం, కీర్తన చేస్తాం, డ్యాన్స్ చేస్తాం, ఆ స్థలం గురించి చర్చిస్తాం. ఆ స్థలంలో కొద్దిసేపు ఉండడం వలన మనం ఆ స్థలం ఉన్న మూడ్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకే, ఆ ఫీలింగ్ లేకుండా మనము బృందావనం వెళ్ళొస్తే మనం ఊటీ వెళ్ళొచ్చినట్టు, లేకపోతే గోవా వెళ్ళొచ్చినట్టు, లేకపోతే కొడైకెనాల్ వెళ్ళొచ్చినట్టే ఉంటుంది తప్ప ఆధ్యాత్మికంగా మనకేం ఉండదు. మనం అక్కడికి వెళ్ళి వచ్చేదే మనం ఆధ్యాత్మికంగా ఉండడం కోసం. మన ఈ భౌతికమైనటువంటి విషయాలే కదా 365 రోజులు చేసేది పని అదే. మనం బెంగళూరులో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, విజయవాడలో ఉన్నప్పుడు మనం 365 రోజులు ఇదే పని చేస్తాం మనం కదా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనం ఇదంతా మర్చిపోతాం. ఈ 6-7 రోజులు మనం ఆఫీస్ మర్చిపోతాం, మన ఇల్లు మర్చిపోతాం, మన ఫ్యామిలీ మర్చిపోతాం. ఓకే,
మనకు సంబంధించిన అన్నీ మర్చిపోతాం. కృష్ణుడు తప్ప ఇంక ఏమీ లేదు మన లైఫ్లో ఈ 6-7 రోజులు. సో ఆ మూడ్లో ఉండాలి. ఓకే, కాబట్టి కృష్ణుని మాత్రమే నిరంతరం గుర్తు తెచ్చేటువంటి ధామము భౌతికమైనటువంటి ధామం కాదు, అది కంప్లీట్గా ఆధ్యాత్మికమైనటువంటిది. ఎక్కడైతే కృష్ణుడు తప్ప వేరే అన్నీ గుర్తొస్తాయో అది అది భౌతికం. ఎక్కడైతే వేరే ఏమీ గుర్తు రాకుండా కృష్ణుడు మాత్రమే గుర్తొస్తాడో అది ఆధ్యాత్మికం. ఓకే, సో వృందావనం లాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏ మనిషిని చూసినా కానీ మనకి కృష్ణుడు గుర్తొస్తాడు, ఏ మనిషిని చూసినా కానీ రాధారాణి గుర్తొస్తుంది. ఆ విధంగా మనకి అందుకని మీరు చూడండి, ఆటో వాళ్ళు కూడా, అక్కడ నడిచే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మనల్ని రాధే 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 అని పలకరిస్తారు. ఓకే, సో ప్రతి క్షణం మనకి రాధారాణి కృష్ణుడు గుర్తొస్తారు. నెక్స్ట్ అక్కడ ధామ్లో ఇందాక ప్రభుజీ చెప్పినట్లు ఏ దేవీ దేవతలు అందరూ దేవీ దేవతలతో సమానంగా లేకపోతే భౌతికమైనటువంటి వ్యక్తులుగా మనం చూడకూడదు, అందరూ కూడా భక్తులుగానే మనం చూడాలి. ఇంకొకటి, అక్కడికి వెళ్ళి మనము పాపకర్మలు చేయకూడదు, సిన్ఫుల్ యాక్టివిటీస్ చేయకూడదు. ఓకే, అంటే పాపకర్మలు అంటే 4 నియమాలు పాటించాలి. ఓకే, 4 నియమాలు పాటించాలి. 4 నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు చేయడం అలా చేయకూడదు. తర్వాత వృందావన్ ధాము నవద్వీప్ ధామ్కి మధ్య తేడా చెప్పారు ప్రభుజీ. నవద్వీప్ ధామ్లో ఏమిటంటే మీరు ఒక మంచి చేశారనుకోండి, ఒక పుణ్యం చేశారనుకోండి, దానికి 10 రెట్లు పుణ్యం వస్తుంది. అదే ఒక పాపం చేశారనుకోండి, ఆ పాప ఫలితం ఒక్క రెట్టే, అంటే ఒక పాపం చేస్తే ఒక పాపానికి సరిపడే ఫలితాన్ని అనుభవిస్తారు నవద్వీప్ ధామ్లో, అంటే మాయాపూర్లో. కానీ వృందావన్లో ఒక తప్పు చేస్తే దానికి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని మనం అనుభవించాలి. కాబట్టి వృందావన్లో తప్పు చేయడం, వృందావన్లో పాపం చేయడం అనేటువంటిది మనం చేయకూడదు. తర్వాత వృందావన్కి నవద్వీప్ ధామ్కి తేడా లేదు, మాయాపూర్కి వృందావన్కి తేడా లేదు. బృందావన్ ఎవరు నిర్మించారు? బృందావన్ ఎవరు నిర్మించారు అంటే కృష్ణుడు చేశాడు కదా, కృష్ణుడు చేశాడు. కానీ నవద్వీప్ ధామ్ని రాధారాణి. ఓకే, బృందావను కృష్ణుడు రాధారాణి కోసం చేస్తే రాధారాణి కృష్ణుడి కోసం నవద్వీప్ ధామ్ చేశారు. ఓకే, కాబట్టి రెండూ కూడా సేమ్. ఈ రెండు వేరు వేరు, అది వేరు ఇది వేరు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. తర్వాత శాస్త్రాలని నిందించకూడదు, అక్కడ శాస్త్రాలని తప్పు పట్టకూడదు. ఇంకోటి, స్థల పురాణాలు చెప్పేటువంటి శాస్త్రాలు కూడా ఉంటాయి అక్కడ. వీళ్ళు చెప్పారులే, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అట్లా ఉండకూడదు. ఓకే, అందరికీ కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం అందరం వృందావనం దాకా వెళ్ళాం కదండి. మనం అందరం వృందావనం వెళ్తున్నామంటే మనకి కృష్ణుడి పట్ల విశ్వాసం ఉన్నట్లు, శాస్త్రం పట్ల విశ్వాసం ఉన్నట్లు. అక్కడికి వెళ్ళిన మనము ఏదో వీళ్ళు చెప్తూ ఉంటారులే, ఏదో అందులో రాసిందిలే, అదంతా నిజమా, ఏదో మనం సరదాగా వచ్చాము, ఏదో దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తాము, ఇవన్నీ ఎందుకు మనకి, వీటి గురించి ఎందుకు, నిజమైనా కాకపోయినా. కొంతమంది నిజమైనా కాకపోయినా సంబంధం లేదు, నేను దర్శనం చేసుకుని వెళ్తా అంటారు. కొంతమంది శాస్త్రంలో ఉన్న విషయాలను ఏది నమ్మరు, కొంతమంది సంపూర్ణంగా నమ్ముతారు. ఓకే, సో మనం అందరం కూడా శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్మాలి. ఇవి మాతాజీస్. ఓకే, 10 అఫెన్సెస్. సో సాధ్యమైనంత వరకు ధార్మికంగా కృష్ణ చైతన్యంలో అక్కడ ఉండాలి. మనము చూస్తే కంసుడు ఎవరిని పంపించాడు మాతాజీ బృందావనికి? ఉద్ధవుని పంపించాడు బృందావనికి. తర్వాత అక్రూరుని పంపించాడు బృందావనికి. అక్రూరుని పంపించాడు. అక్రూరుణ్ణి కంసుడు పంపించినప్పుడు అక్రూరుడి ఫీలింగ్ ఏంటి బృందావనం వెళ్ళడానికంటే ముందు? తన్మయత్వంలో ఉన్నాడు ప్రభుజీ, కృష్ణుని కలుస్తాను, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఒక కృష్ణ సందేశంలో ఉన్నారు. జస్ట్ మొన్ననే మనం చదువుకున్నాం భాగవతం 10వ స్కందంలో మనకు వచ్చింది. ఓకే, కంసుడు తరపున వెళ్తున్నాడు అక్రూరుడు, అంటే కంసుడు రిప్రజెంటేటివ్గా వెళ్తున్నాడు అక్రూరుడు, బయటికి కనిపించేది అది. కానీ అక్రూరుడు మానసికంగా ఎలా ఉన్నాడు అని అంటే, నన్ను ఎంచుకున్నాడా కంసుడు బృందావన్ వెళ్ళడానికి అని
ఒక 10 రోజుల ముందు నుంచే బృందావన్ తయారీలో ఉన్నాడు. 10 రోజుల ముందు నుంచే బృందావన్ గురించి, కృష్ణుడి గురించి, కృష్ణుడి లీలల గురించి చింతిస్తూ ఉన్నాడు. వెళ్ళేంత వరకు కృష్ణుడి స్మరణలోనే ఉన్నాడు. ఆ స్మరణలో వెళ్ళినటువంటి అక్రూరుడికి బృందావనం బయటనే దిగాడు. బృందావనం బయటనే, ఇంకా ఎంటర్ కూడా అవ్వలేదు. అక్కడే కృష్ణుడి యొక్క పాదాల అచ్చులు చూసి, అక్కడే కృష్ణుడి పాదాల అచ్చులు చూసి, భూమి మీద కృష్ణుడు నడిస్తే పాదాల అచ్చులు ఉంటాయి కదా, దాన్ని చూసే తన్మయత్వం వచ్చింది దానికి. అక్కడే ఏడ్చేశారు ఆయన. ఓకే, అక్కడే కృష్ణుడి గురించి అంత విరహాన్ని ప్రదర్శించారు. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంసుడి రిప్రజెంటేటివ్ లా పనిచేశారు. అక్కడ కృష్ణుడి భక్తుల్లా ఉన్నారు అక్కడ. Yes, ప్రభుజీ. కదా? Yes. అదే. సో ఉద్ధవుడు కూడా ఎదురు చూశాడు కదా వెళ్ళడానికి, బృందావన్ వెళ్ళడానికి. స్వయంగా కృష్ణుడే పంపించాడు బృందావన్కి. అయినా సరే ఉద్ధవుడి మూడు ఎలా ఉందో చూడండి. సో ఆ మూడ్లో వెళ్ళాలి మనం. సో మనం అందరం 2 నెలల నుంచి ఆలోచిస్తున్నాం కదా, బృందావన్ ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, వెళ్ళి ఏం చేయాలా, ఎలా తయారవ్వాలా, ఇదే మూడ్లో ఉండాలి బృందావన్ వెళ్ళేంత వరకు. ట్రైన్లో కూర్చోగానే మళ్ళీ మన పేకాట, మళ్ళీ లేకపోతే మన మెటీరియల్ సాంగ్స్, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టడం. జనరల్గా మనకి ఎక్కడ లేని ముచ్చట్లన్నీ ట్రైన్లో కూర్చోగానే వస్తాయి కదా. మనకి తెలియని వాళ్ళతో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ ప్రేమతో మాట్లాడేస్తాం. వాళ్ళు మళ్ళీ ట్రైన్ దిగిపోతే వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ ట్రైన్లో ఉన్నంతసేపు మన తోటి ప్రయాణికులందరినీ కూడా మన వాళ్ళే అనుకొని చేస్తాం. కానీ ఆ డిస్కషన్ కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం అంటే భక్తులందరం కలిసి వెళ్తున్నాం. ఓకే, అందరం డివోటీస్ అందరం కలిసి వెళ్తున్నాం. చక్కగా కృష్ణ కథ చర్చించవచ్చు, కీర్తన చేయొచ్చు, ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ప్రసాదం ఒకరికొకరు సర్వ్ చేసుకోవచ్చు, చాంటింగ్ చేయొచ్చు. ఓకే, సో ఆ మూడ్లో వెళ్ళాలి. మనం వెళ్ళినంతసేపు కృష్ణుడి యొక్క స్మరణలోనే వెళ్ళాలి. అప్పుడు మనం బృందావనం వెళ్ళినప్పుడు బృందావనం యొక్క మహిమని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. బృందావనం మహిమని విన్న మనకి ఆనందం కలుగుతుంది. ఓకే, ఎస్ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ మీరు ఏమైనా హరే పాయింట్స్ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం బృందావనం వెళ్తున్నాం కదా, టెంపుల్స్ అన్నిటికి వెళ్తాం కదా, అక్కడికి మనం ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా ఉంటాయి, గీ ల్యాంప్స్ లాంటివి ఇంకేమైనా తీసుకెళ్ళి ఉంటాయంటారా ప్రభు? ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళవసరం లేదు. అన్నీ అక్కడ ఏది కావాలో, ఏ టెంపుల్ దగ్గర ఏది స్పెషలో, ఏది అవసరమో అక్కడ ఆ టెంపుల్ దగ్గర దొరుకుతాయి. ఓకే గీ ప్రభు. ల్యాంప్స్ కూడా అక్కర్లేదు ప్రభుజీ ఇక్కడ నుంచి. ఇంకా ఏమన్నా అలా ఇంకా అక్కడ అన్ని దొరుకుతాయి, ఎక్కడ తీసుకోవచ్చు అంటారా ప్రభు? ప్రభుజీ అక్కడ దొరుకుతాయి కదా ప్రభు. అక్కడే సోర్స్. కానీ మీరు ఇక్కడ నుంచి గీ ల్యాంప్స్ తీసుకువెళ్ళచ్చు. మేము కార్తీక్ మంత్ లో వెళ్తే మేము తీసుకువెళ్తాము. అక్కడ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్, యూజువలీ అంత డివోటీస్ ఒక 100 గీ ల్యాంప్స్ తెస్తారు. సో అందరికి షేర్ చేసుకుంటారు. సో అలా చేసుకోవచ్చు మీరు. మీకు ఒక టెంపుల్లో మీరు అందరికి ఇవ్వాలి. ఇట్స్ నాట్ నేను మాత్రం చేస్తాను, నా ఫ్యామిలీకి మాత్రం కాదు. సో అది కృష్ణ ఫ్యామిలీ, ఇది మీకు అది గుర్తుంటే యూ కెన్ టేక్. లేకపోతే మీకు అక్కడ చిక్కుతుంది, మీకు అక్కడ చిక్కుతుంది. సో మీరు అయినంత ప్లేసెస్ అండ్ పాస్ట్ టైమ్స్ కవర్ చేస్తే మీకు బాగుంటుంది. లేకపోతే మురళీప్రియ ప్రభు మీది టైట్ అవుతుంది. మీరు లంచ్ తర్వాత వచ్చేస్తారంటే మీరు ప్లేసెస్ ఆ మార్నింగ్ 7 o'clock లోపల మీరు స్టార్ట్ చేయాలి. అంత టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ లో బ్రేక్ ఉంటాయి ఫర్ దర్శన్ ఆర్తి, బిట్వీన్ యువర్ డ్రెస్సింగ్ అండ్ దర్శన్. మాక్సిమం టెంపుల్స్ లంచ్ టైం లో క్లోజ్ అయిపోతాయి, 12 o'clock క్లోజ్ అదే. సో అయిపోతాయి. 12:30 యూ షుడ్ ఫినిష్ ఆఫ్ లాస్ట్ దర్శన్. కొన్ని ఉంటాయి, జస్ట్ బర్సనా ఉంటాయి, నందగావ్, వీళ్ళందరూ 1:30 వరకు ఉంటాయి. సో బిగ్ టెంపుల్స్. కానీ మీరు స్మాలర్ టెంపుల్స్ మీరు పెట్టారు కదా, అదంతా 12:30 లోపల క్లోజ్ అయిపోతాయి. అందుకని మార్నింగ్ మంగళహారతి చూసుకొని 4:30కి వెళ్తాం మంగళహారతికి. 5:30 కల్లా వచ్చేస్తాం. వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోయి 6:30 కల్లా వాపస్ వచ్చేసి బస్సులో కూర్చోవాలి. 7 షార్ప్ బయలుదేరిపోతుంది. 7 లోపులోనే బయలుదేరిపోతుంది బస్సు. సో బస్సులో కూర్చోవాలి. సో కూర్చుంటే మనం వెళ్ళిపోతాం. యాక్చువల్గా మనకున్న 7 daysలో 4 days 3 days అనుకుంటా, 3 days 4 days మనకి బస్సెస్ అవసరం. మిగిలిన రోజులు అవసరం లేదు బస్సులో. ఓకే, 2 రోజులు లోకల్లోనే ఉంటాం. వెళ్ళిన ఫస్ట్ రోజు లాస్ట్ రోజు, లేకపోతే 2 రోజు లాస్ట్ రోజు లోకల్లోనే ఉంటాము. ఒకరోజు మనం గోవర్ధన పరిక్రమ వెళ్తాం. ఆ రోజు కూడా మనకు బస్సు అవసరం లేదు. మనం అక్కడి నుంచి ఆటోలోనో లేకపోతే లోకల్ కన్వీనియన్స్ తీసుకొని గోవర్ధన గిరి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి లోకల్ పరిక్రమ చేస్తాం. అక్కడ లోకల్లో ఆటోలు తీసుకోవచ్చు, గోవర్ధన దగ్గరనే ఆటోలు ఉంటాయి, అవి తీసుకోవచ్చు. సో ఆ రోజు మనకు బస్సు అవసరం లేదు. ఒక 3 days 4 days మనకు బస్సు అవసరం అవుతుంది. ఆ 3-4 daysకి మాత్రమే మనము 7 కల్లా బయలుదేరాలి. ఓకే, లోకల్లో ఉన్న రోజు
నేను మీకు అందరూ వాట్సాప్లో యాక్టివ్గా ఉండాలి. యాత్రా గ్రూప్లో ఏ కమ్యూనికేషన్ అయినా కానీ నేను యాత్రా గ్రూప్లో పెడతాను. ఓకే. సో అందుకనే నేను యాత్రా గ్రూప్లో అందరికీ మెసేజెస్ పెట్టే విధంగా ఓపెన్ చేయలేదు. చేస్తే అందరూ మెసేజ్లు పెడతారు, ఇంపార్టెంట్ మెసేజ్లు మిస్ అయిపోతాయి. అందుకనే నేను ఒక్కడనే మెసేజ్లు పెడుతున్నాను అందులో. సో మీరు ఓన్లీ ఆ మెసేజ్ను ఫాలో అవడం కోసం పెడుతున్నాను నేను. ఏదో ఫార్వర్డ్ మెసేజెస్ పెట్టడం కోసం పెట్టట్లేదు. కాబట్టి ఆ యాత్ర గ్రూప్లో వచ్చే ప్రతి మెసేజ్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్లు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఏమేమి పాటించాలి, ఏమేమి పాటించకూడదు, వీటన్నిటిని నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తయారు చేసి పెడతాను నేను గ్రూప్లో. ఒకసారి చూసుకోండి, రేపు 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 సాయంత్రం లోపల పెట్టేస్తాను నేను. ఓకే, ఒకసారి మీరు అవన్నీ కూడా చూసుకోండి, దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వచ్చు. ప్రభుజీ తెలుగులో పెట్టండి మాత్రం, ప్రభుజీ ఏది పెట్టినా. అలాగే బాగుంటుంది. తెలుగులోనూ పెడతాను, ఇంగ్లీష్లోనూ పెడతాను, 2 లాంగ్వేజ్లోనూ పెడతాను. ఆ, ఓకే అండి. ఆ, చెప్పారు కదా, తెలుగులో ఏమి అర్థం కాలేదు. అలాగే అలాగే అలాగే. ప్రభుజీ డైలీ 2 pairs లాగా తెచ్చుకోవాలా ప్రభుజీ డ్రెస్సెస్? అవును మాతని, తెచ్చుకోండి. ఆ, సాధ్యమైనంత వరకు 8 రోజులకి 8 పెయిర్స్ తెచ్చుకోండి. చాలు చాలు. ఓకే. మెయిన్ మనం మార్నింగ్ టెంపుల్స్కి వెళ్తాం కదా మాతని, మార్నింగ్ టెంపుల్స్కి వెళ్తాం కదా, మార్నింగ్ మనం ఫ్రెష్ బట్టలు వేసుకొని వెళ్ళాలి. ఎస్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్ సేమ్ ఉంచుకున్నా పర్వాలేదు, నైట్ డ్రెస్. ఓకే ప్రభుజీ నదీ స్నానాలు ఏమైనా ఉన్నాయా ప్రభుజీ? మాతాజీ నదీ స్నానాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏం లేవు. లేవు. ఓకే. అదే ప్రభుజీ చెప్పారు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ప్రభుజీ చెప్పారు, కానీ అది ఇంగ్లీష్లో చెప్పారు. అక్కడ మనం చాలా కొలల్లో కుండ్స్కి వెళ్తాం. ఓకే, రాధాకుండు, శ్యామ్ కుండు, అలా చాలా కుండ్స్కి వెళ్తాం. అక్కడ నీళ్లను మాత్రమే తీసుకొని నెత్తి మీద చల్లుకోవాలి, అంతేగాని ఆ నీళ్ల మీద కాలు పెట్టి దిగకూడదు. అందులో స్నానం చేయాలి అని అనుకోవద్దు. రెండవ పాయింట్ ప్రభుజీ చెప్పింది ఏంటంటే, ఆ నీళ్లు మురికిగా ఉన్నాయి కదా అని మనం కామెంట్ చేయకూడదు, నీళ్లు బాగలేదు అని మనం కామెంట్ చేయకూడదు. అది ఎలా ఉన్నా కానీ అది పవిత్రమైన ఆ, ఆ, ఇవే. మ్యూట్లో ఉండండి మంగతాయి మాతాజీ. ఓకే, లాస్ట్ టైం రాధాకుండ్లో శ్యామ్ కుండ్లో స్నానం చేస్తున్నాం కదా. చేసిన వాళ్ళు చేశారు, తెలియని వాళ్ళు చేస్తారు. ఓకే, తెలియని వాళ్ళు చేశారు. కానీ ప్రభుజీ ఏం చెప్తున్నారంటే స్నానం చేయొద్దు, నీళ్ళు చల్లుకోండి అని అన్నారు. సో అక్కడ చాలా చాలా మంది వైష్ణవాస్ ఆర్ ఇన్ ద పాండ్. సో మురిప్రియ ప్రభు మీరు ట్రాన్స్లేట్ చేస్తే ఐ కెన్ మేక్ ఇట్ ఈజీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆచార్యాస్ హు ఆర్ ఇన్ ద పాండ్, సో వీ డోంట్ పుట్ అవర్ ఫుట్. స్నానం చేసేది అక్కర్లేదు అక్కడ, యూ జస్ట్ డు ప్రోక్షణ. So it's 3 times Radhakund, 3 times Shamkund, 3 times Radhakund. Pay obeisances get in, pay obeisances get out. Ante akkada. It's a very, very auspicious place. In fact, Nectar of Instruction says that the most important place in entire creation is Radhakund. A shlokam baguntundi. Most important place is your Mathura Vrindavan. In that Vrindavan, it's Govardhan. In Govardhan, it's Radhakund. In the Radhakund is that place in the entire creation. So don't take those places lightly. Offenses are very, very difficult to contact. You will stop getting the opportunity to go back to Vrindavan for years if you do any offense. So be careful with that. ఓకే, సో రాధాకుండే కదా ప్రభు మీరు చెప్తుంది, రాధాకుండే కదా. Radhakund, yeah. రాధాకుండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అన్నిటికంటే కూడా టాప్ మోస్ట్ ప్లేస్ అనమాట. మొత్తం ప్రపంచంలోనే భూమి మీద అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్ బృందావన్ అయితే, అంతకంటే ఇంపార్టెంట్ ప్లేస్ రాధాకుండ. సో అలాంటి రాధాకుండకి మనం వెళ్ళినప్పుడు రాధాకుండకి నమస్కారం చేయాలి, తర్వాత అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నెత్తి మీద చల్లుకోవాలి. అక్కడ ఆచార్యులు కూడా ఉంటారు అని అంటారు, అందుకని ఆ నీళ్ళల్లో కాళ్ళు పెట్టద్దు అని అంటున్నారు ప్రభుజీ. స్నానం చేయొద్దు, జస్ట్ నీళ్ళు తీసుకొని నెత్తి మీద చల్లుకోండి. నీళ్ళు ఎలా ఉన్నాయి, బురదగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా అని కామెంట్స్ చేయకుండా మనము అపరాధం చేయొద్దు. ఎందుకంటే రాధాకుండ్ లాంటి ప్రదేశంలో కనుక మనం అపరాధం చేస్తే మళ్ళీ మళ్ళీ దామ్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. ఓకే, భవిష్యత్తులో మళ్ళీ మనల్ని రాధారాణి దామ్కి తీసుకువెళ్ళదు. సో ప్రభుజీ చెప్తున్నారు, ఎవరెవరు దామ్కి వెళ్తారు అని అంటే, మనం కోరుకొని మనం ఇష్టపడితే దామ్కి వెళ్ళము, రాధారాణి ఎవరిని పిలిస్తే వాళ్ళు దామ్కి వెళ్తారు. రాధారాణి మనల్ని తీసుకువెళ్తుంది దామ్కి. మనం అందరం కూడా బృందావన్కి మనందరికి మనం ఇష్టపడి పోవట్లేదు, రాధారాణి కోరుకుంది కాబట్టి మనం వెళ్తున్నాం. శ్రీమతి రాధారాణి కోరుకున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం. మనం అందరం రావాలి అని రాధారాణి కోరుకున్నారు.
కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో రాధారాణి మనల్ని పిలవాలి అని అంటే అక్కడికి వెళ్ళి మనం అక్కడ అపరాధాలు చేయకూడదు. ఓకే ఓకే ప్రభుజీ. అలాగే హరి బోల్. ప్రభుజీ ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ హరే కృష్ణ. సో 30 కుండంలో minutes నీళ్లు తీర్థం లాగా తీసుకోవచ్చు అని చెప్పినట్టున్నారు. తీర్థం లాగా కూడా తీసుకోవచ్చు, తాగొచ్చు అని కూడా చెప్పారు. ఎస్ ఎస్ ఎస్. ఓకే ప్రభుజీ మీరు ఎలా చెప్తారా పాటిస్తాం ప్రభుజీ. అక్కడ మీరు ఎలా మీరు ముందు నడిపిస్తారు కదా మమ్మల్ని. ఎస్ ఫాలో అవ్వండి మాతాజీ, మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము తీసుకొస్తాం. ఓకే సేఫెస్ట్ అదే. ప్రభుజీ మీరు ఎలా చెప్తారా పాటిస్తాం మేము. మీరు ఇంగ్లీష్ లో మా చెప్పిన మా తెలుగులో పెట్టండి, కొంచెం అర్థం చేసుకోవాలి కదా మేము, దాన్ని బట్టి ఫాలో అయిపోతాం. నేను ఆల్మోస్ట్ రిపీట్ చేశాను మాతాజీ తెలుగులో. అయినా మీరేం అంటే పర్లేదు, మీరేం అర్థం చేసుకునే అవసరం లేదు, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. వద్దులేండి. ఎక్కడికక్కడ మీరు చెప్తారు కదా ప్రభుజీ. అక్కడ మనం తెలుగులో చెప్తాము. ఒక నిమిషం. అక్కడ మనం తెలుగులో చెప్తాము, ఒక ప్రభుజీ ఇంగ్లీష్ లో చెప్తారు, ఒక ప్రభుజీ కన్నడలో చెప్తారు, ఒక ప్రభుజీ తెలుగులో చెప్తారు. 3 గ్రూపులు ఉంటాయి. ఓకే ఎవరెవరు కన్నడలో వినాలి అనుకుంటే కన్నడ ప్రభుజీ దగ్గరికి పంపిస్తాను. ఎవరెవరు ఇంగ్లీష్లో వినాలి అనుకుంటే ఇంగ్లీష్ ప్రభుజీ ఉంటారు. ఎవరెవరు తెలుగులో వినాలి అనుకుంటే తెలుగు ప్రభుజీ. ముగ్గురు చెప్తుంటారు అక్కడ కథని. ఓకే గోల్డ్ తెచ్చుకోవచ్చా ప్రభుజీ? వెళ్ళిన చోట కూడా ఎలా ఉండాలి అనేది మీరు చెప్తూ ఉంటారు కదా ప్రభుజీ, ఎక్కడికక్కడ బాధలు. చెప్తూ ఉంటాం మాతాజీ. Yes. రోజా మాతాజీ ఏం అడుగుతున్నారు? గోల్డ్ ఐటమ్స్ ఏమన్నా తెచ్చుకోవచ్చా? ఇవన్నీ తీసేయాలి? తెచ్చుకోండి మాతాజీ. హుండీలో వేయడానికి ఏమేమి తెచ్చుకోవాలో అవి తెచ్చుకోండి. హరిబోల్ హరిబోల్. ప్రభుజీ మన కొట్టి మీద తాడు నెలపొసలు ఇవన్నీ ఉంటాయి కదా, ఉంచుకోవచ్చా ఉంచకూడదా? ఒంటి మీద బేర్ మినిమం ఎంత అవసరమో అంత సింపుల్ గా వెళ్ళండి మాతాజీ. సింపుల్ గా వెళ్ళండి. ఓకే అక్కడ మనం మెడ నిండా వేసేసుకొని చూపించుకోవడానికి కాదు మనం వెళ్ళేది. భగవంతుని కంటే ఎక్కువ మనం వేసుకెళ్ళకూడదు. ఏదైనా హుండీలో వేయడానికి మీరు పెట్టుకొని ఉంటే ఇంట్లో అది తెచ్చుకోండి మాతాజీ, వేసేద్దాం. కాదు ప్రభుజీ, పుస్తకాలు నల్ల పుస్తకాలు అందరికి ఉంటాయి కదా, అవి ఉంచుకోవచ్చా? అవి ఉండకుండా లేకపోతే ఎలా వాటి బదులు వేరే మామూలు రోడ్లు గోళ్ళు వేసుకొని రావాలా అని అడుగుతున్నాం ప్రభుజీ. అంతే. మీ జాగ్రత్త మాతాజీ, మీరు జాగ్రత్త పడతాను అని అంటే పెట్టుకుని రండి, కానీ మీ వస్తువులకి మీరే జాగ్రత్త, ఎవరు జాగ్రత్త కాదు. ఓకే నెలపొసలు లేకుండా ఇంకొకటి కూడా ప్రభుజీ చెప్పినట్లు, నేను ఇంకొకరి మీద ఆధారపడాలి, నా లగేజ్ వేరే వాళ్ళు మొయ్యాలి, నన్ను వేరే వాళ్ళు నడిపియాలి, నన్ను ఎత్తుకొని తిరగాలి, నన్ను నడిపించాలి అనే డిపెండెన్సీని తగ్గించాలి, ఆధారపడడం తగ్గించాలి. అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుని వెళ్ళాలి. అదే మాతాజీ మీరు వెళ్ళిపోతున్నారు, నేను వచ్చిన దాకా కూడా ఆగలేదు అట్లా అనకూడదు. వాళ్ళు వెళ్ళే టైం మీకు తెలుసు, మీరు వెళ్ళే టైం వాళ్ళకి తెలుసు, అందరూ కలిసి వెళ్ళిపోవాలి వాళ్ళందరికీ వాళ్ళు. ప్రతి టెంపుల్లో ఎంతసేపు అనేది మేము టైం ఇస్తాము. ఓకే ఆ టైం వరకు ఉండేసి వెనక్కి వచ్చేసేయాలి, లేదంటే మీ ఒక్కళ్ళ కోసం 80 మంది బస్సు ఆగిపోతుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళక ముందే ఈ టెంపుల్లో మీరు వెళ్తే మాతాజీ ఇప్పుడు టైం 10 అయింది, 10:45 కల్లా రావాలి అని చెప్తే 10:45 కల్లా వచ్చేసేయాలి, ఒక 5 నిమిషాల ముందే. అలా డిసిప్లిన్ గా ఉంటే మనం యాత్రలో మనకి ఇబ్బందులు లేకుండా వచ్చేస్తాం. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ దర్శనం అయిపోతుంది. వాళ్ళకల్లా అయిపోతాయి అంటున్నారు కదా ప్రభుజీ. 12:30 కల్లా మనం కంప్లీట్ చేసుకుంటాం. 2 కల్లా రిటర్న్ వచ్చేస్తాం మాతాజీ మోస్ట్లీ. ఓకే ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఈవినింగ్ వెళ్తారా? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ ప్రసాదం తీసుకోవడం చూస్తాం మాతాజీ, టైం బట్టి. మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి బస్సులో ఇచ్చేస్తారు. 7 o'clockకి మనం తిని వెళ్ళడం అవ్వదు, బ్రేక్ఫాస్ట్ బస్సులో పెట్టేస్తారు వాళ్ళు తీసుకొచ్చేసి. మనం వెళ్ళిపోయి దారిలో 8కో 9కో ఎక్కడో చోట తినేస్తాం. మళ్ళీ లంచ్ మనం ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొచ్చి ఇస్తారు మనకి లంచ్. మళ్ళీ డిన్నర్ సాయంత్రం రూమ్కి వచ్చాక రూమ్ దగ్గర చేస్తాం. ఓకే మధ్యలో వీలైతే ఏమైనా స్నాక్స్ దొరుకుతాయి వీలున్న రోజు. ఓకే లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్స్ దొరుకుతాయి. తీసుకోవచ్చా ప్రభుజీ? అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మాత్రం, మేమే అరేంజ్ చేస్తాం స్నాక్స్. ప్రభుజీ ఇంకా జపమాల గురు మహారాజ్ ఇచ్చింది తెచ్చుకోవాలా వేరే తెచ్చుకోండి, గురు మహారాజ్ ఇచ్చింది అదే కదా, దాంతోనే మీరు 2 తెచ్చుకుంటే 2 తెచ్చుకోండి. మార్నింగ్ 16 రౌండ్స్ గురు మహారాజ్ ఇచ్చిన జపమాలతో కంప్లీట్ చేసేసుకోండి. ఆ తర్వాత మిగిలిన దాంతో మళ్ళీ రూమ్ లోకి వెళ్ళేది ఉంటది కదా ప్రభుజీ. 4:30కి మనము
బయటకు వస్తే మళ్ళీ రూమ్ లోకి వెళ్తామా ఫ్రెష్ వెళ్తాం మాతాజీ. మంగళహారతి అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బస్సులో కూర్చుంటాం. రూమ్ నుంచి టెంపుల్కి 400 to 500 మీటర్స్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడవాలి. 1/2 కిలోమీటర్ నడవాలి. రూమ్ నుంచి దగ్గరే ఉంది. షార్ట్ కట్ రోడ్స్ కూడా ఉంటాయి, కానీ ఏదైనా ఒక 1/2 కిలోమీటర్ వేసుకోండి. రూమ్ అందరం ఒకే రూట్ లో వెళ్తాం కదా ప్రభుజీ. అందరం ఒకే రూట్లో వెళ్తాం. ఓకే, ఎవరిని అడిగినా చెప్తారు ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ అని. రూమ్ కి ఎంతమంది ప్రభుజీ? రూమ్ కి ముగ్గురు. ఓకే, అప్పుడు చెప్పులేసుకొని రావచ్చు కదా ప్రభుజీ. చెప్పులేసుకొని రావచ్చు, అక్కడ టెంపుల్ బయట ఇప్పొచ్చు మాతాజీ. ఓకే, మీరు ఎక్కడ నడిచినా చెప్పులు వేసుకునే నడవండి. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు టెంపుల్ బయట చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళచ్చు. తర్వాత వాటర్ బాటిల్స్ మీరు ఇండివిజువల్ 1 లీటర్ బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. బస్సులో 2 క్యాన్లు పెడతాం మేము. బస్సులో 2 క్యాన్లు పెడతాం. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వాటర్ బాటిల్ అయిపోతే మీరు ఫిల్ చేసుకోవచ్చు బాటిల్లో. ఓకే ఓకే ప్రభుజీ, హాట్ వాటర్ దొరుకుతాయా ప్రభుజీ? నేను డ్రాప్ చేస్తాను నాకు ఆఫీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. జై శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండాలు ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండాలు ప్రణామాలు ప్రభుజీ. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ హాట్ వాటర్ దొరుకుదా ప్రభుజీ? హాట్ వాటర్ రూమ్ లో హాట్ వాటర్ వస్తుంది, గీజర్ ఉంటుంది. ప్రభుజీ డ్రింకింగ్ లేదు మాతాజీ. ప్రభుజీ ప్యాంట్లు వేసుకోవచ్చా లేకపోతే పంచలు కట్టుకోవాలా ప్రభుజీ? వైష్ణవ డ్రెస్ ప్యాంట్లు వేసుకోండి, పంచలు. ఒక్క నిమిషం మాతాజీ, ఎందుకు లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ ఎందుకు మ్యూట్ చేయట్లేదు మీరు? మాట్లాడే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేయొద్దు. వైష్ణవ డ్రెస్లో ఉండాలి ప్రభు, సాధ్యమైనంత వరకు. ఓకే, ఆడవాళ్ళు చీరలు కట్టుకోండి, మగవాళ్ళు పంచ, తర్వాత కుర్తా. డ్రెస్సులు వేసుకోకూడదా ప్రభుజీ? మేము చీరలు కట్టుకోవాలి మాతాజీ. డైలీ చీరలు కట్టుకోండి, పైన స్వెటర్ వేసుకోండి. అవునా, సారీసే తెచ్చుకోమంటారు అయితే? టెంపుల్కి వెళ్తుంటే డ్రెస్సుల కంటే చల్లగా ఉంటుందని. సరే అయితే నాకు తెలియదు, మీరు ఒకసారి మాదిరితో మాట్లాడండి. ఇప్పుడు డ్రెస్ మాతాజీ చెప్పారు ప్రభు, మాతాజీ చెప్పారు తెచ్చుకోమన్నారా? డ్రెస్ డ్రెస్ తెచ్చుకోమన్నారు ప్రభు. ఓకే ఓకే ఓకే. కానీ అందరూ దయచేసి మందపాటి స్వెటర్లు తెచ్చుకోండి, చేతులకి గ్లౌజెస్ తెచ్చుకోండి, కాళ్ళకి సాక్స్లు తెచ్చుకోండి, లోపల వేసుకునే ఇన్నర్స్ తెచ్చుకోండి, చెవులకి పెట్టుకునేటువంటి ఇవి ఉంటాయి చూసారా, గాలిపోకుండా చెవులలో. తలకి మఫ్లర్ పెట్టుకోండి, మఫ్లర్ కానీ లేకపోతే మంకీ క్యాప్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. నార్మల్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఉన్న చల్లదనం కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇక్కడే ఉంది ప్రభుజీ, వెదర్లోనే బాగుంది. చల్లగా ఉంది, కానీ చల్లదనం చూసి భయపడద్దు. చల్లగా ఉంది అయ్యో ముందు మీరు నెగిటివ్ థాట్స్ మర్చిపోండి. ఓకే, అమ్మో ఎలా ఇంత చల్లగుంటే ఎలా, అంత చల్లగుంటే ఎలా, ఇవన్నీ మర్చిపోండి. కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాను, కృష్ణుడిని చూస్తాను, కృష్ణుడి లీలలను వినబోతున్నాను, భక్తులతో ఉండబోతున్నాను, ఈ ఎక్సైట్మెంట్ ఉండాలి. అదే ధైర్యంతో వస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్ ఉండాలి, కానీ ఏమవుతుందో ఎలా ఉంటుందో ఇవన్నీ వద్దు. ఎలా ఉంటుందో అనే ప్రశ్న వదిలేండి. మీరు వెళ్తున్నది కృష్ణుడి దగ్గరికి, కాబట్టి మీ క్షేమము మీ బాధ్యత అన్ని కృష్ణుడు చూసుకుంటారు. మీరు 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 హ్యాపీగా మీరు ఈ చలి నుంచి తట్టుకోవడానికి అవసరమైన బట్టలు తీసుకొని వెళ్ళండి, అంతే. ఏదన్నా కృష్ణుడు చూసుకుంటాలే అనుకోండి. ఓకే ప్రభుజీ, శారదా మాతాజీ రంగారాం ప్రభుజీ వాళ్ళ నాన్నగారు సీరియస్ గా ఉందట, రాము అంటున్నారు. మా టికెట్లు కొద్దిగా క్యాన్సిల్ చేస్తారా? ఓకే మాతాజీ, వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి మాతాజీ, ఇప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉండవు. అమౌంట్ రాదని చెప్పాలి.